నన్ను ఆహ్వానించినటువంటి సన్ ఎనర్జీ టీవీ వారికి మరియు బ్రహ్మద్వరష్ట వైదేహి మేడం గారికి నమస్సమాంజులు, శాస్త్ర కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. లెట్ ఇస్ మూవ్ ఇన్ టు మెడిటేషన్. ఓకే, వచ్చిన వారు వచ్చినట్టుగా హాయిగా కూర్చుందాం. హాయిగా సుఖంగా రిలాక్స్ గా కూర్చోండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. శ్వాసే గురువు, మనసే శిష్యుడు. శ్వాసే గురువు, మనసే శిష్యుడు. మై డియర్ ఫ్రెండ్స్, ఆ గురువులు, ఆ పరమ గురువులు మనకు చెప్పిన ఆ సత్యాన్ని, గురువు మన వద్దనే ఉన్నారు, మనతోటే ఉన్నారు అన్న విషయాన్ని ఇప్పుడు అనేక మంది మాస్టర్స్, అనేక మంది గురువులు ప్రబోధన చేస్తూనే ఉన్నారు. మన ఊపిరిలోని దేవుడున్నాడు అని. యు నీడ్ నాట్ గో ఎనీవేర్ బట్ ఇన్. నువ్వు ఎక్కడికి పోనక్కర్లేదు, నీ లోపలికి నువ్వు పోతే చాలు. జస్ట్ బీ విత్ ద బ్రెత్. ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడిగా శ్వాసే మీరు, మీరే శ్వాస. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, బీ ఏ ఫ్రెండ్ విత్ అవర్ బ్రెత్. మీరు ఆ యొక్క శ్వాసతో స్నేహం చేయవలే. ఆ శ్వాసని గురువు చెంత ఎరుకతో ఉండవలే, భక్తితో ఉండవలే, శ్రద్ధతో ఉండవలే, వినయంతో ఉండవలే, అంకిత భావంతో ఉండవలే ఆ గురువు దగ్గర. మై డియర్ ఫ్రెండ్స్, గాలిలోనే పుట్టాము, గాలిలోనే పెరుగుతున్నాము. గాలి యొక్క మర్మం ఎరుంగలేరు అని యోగి వేమన వారు అంటారు. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి మర్మం ఎరుంగులేరు, ముక్కులోన గాలి ముక్తికి మరి దారయా అన్నారు. ఇది ముక్తి మార్గం మిత్రులారా, ఇది ముక్తి మార్గం. ముక్తి మార్గం మరెన్నడూ ఎక్కడనూ లేదు. మనం ఉన్న చోటనే ముక్తి. ద ముక్తి మార్గం యొక్క డోర్స్ ఆల్వేస్ ఓపెన్ ఫ్రమ్ ది బర్త్ ఆన్వర్డ్స్. పుట్టినప్పటి నుంచి గాలి పాలు ఏర్పాటు చేశారు మనకి. గాలి ఉన్నాయి, పాలు ఉన్నాయి. పుట్టినప్పుడనే, పుట్టక మునిపే రెడీగా ఉన్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, the universe is ready to provide you everything. Just you have to take care of the breath. నీ మూల రహస్యం అదే, నీ ఉనికి రహస్యం అదే. ఎరుకతో ఆ యొక్క శ్వాసతో ఉండవలే. శ్వాసలో ఉండి ఆ యొక్క శ్వాస రహస్యం తెలుసుకోవాలి. శరీరంలో ఉండి శరీరం యొక్క రహస్యం తెలుసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ శరీరం అనే దేవాలయంలో మనము ఉన్నాము మిత్రులారా. బి అలర్ట్ విత్ ద బ్రెత్. కాన్షియస్ ఎనర్జీ బ్రీతింగ్. మై డియర్ ఫ్రెండ్స్, శ్వాసతో ఎరుకతో ఉంటే ఆ శ్వాసతో పాటు ఏ విధంగా శ్వాస నెమ్మది నెమ్మది నెమ్మదిగా లోపలికి 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 పోతుంది అన్న ఎరుక. ఆ శ్వాస నెమ్మదిగా, చాలా స్లోగా, డీప్గా లోపలికి లోపలికి పోతున్న ఆ యొక్క శ్వాసతో కూడి ఉందా. Be alert with the breath. You must know what you are knowing.
మీకు ఏమి జరుగుతుంది అన్న విషయం మీరు ఎరుకలో ఉండాలి, మీకు తెలియాలి. అది knowing the name of a tree is not knowing. ఒక చెట్టు పేరు తెలియడం చెట్టు తెలిసినట్టు కాదు. You must be aware with the breath. When you are aware with the breath, మీరు ఎరుకతో శ్వాస గమనిస్తూ ఉంటే, మీ మనసు పెడితే, మీరు మనసు పెట్టడం అంటే మీరు శ్రద్ధ పెడతారు. శ్రద్ధ పెట్టడం అంటే సంబంధిత జ్ఞానం వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, బి అలర్ట్. బి అలర్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ యొక్క శ్వాసతో కూడి ఉందాము. శ్వాసలోనే ఉండి ఆ యొక్క శ్వాస యొక్క మర్మము తెలిసిన వారము మనము. శ్వాస మీద ధ్యాస పెడితే ఏమవుతుంది మిత్రులారా? చిత్తవృత్తి నిరోధం అవుతుంది. When TPM, thought per minute, traffic of thoughts, ఆలోచనల యొక్క ప్రవాహం ఎప్పుడు క్రమబద్ధీకరింపబడుతుంది, ఎప్పుడు నిరోధింపబడుతుంది అంటే కేవలం శ్వాస మీద ధ్యాస వలనే. శ్వాసతో అనుసంధానం అవడం వలనే మిత్రులారా. Again, take the breath in with cautiously. Natural breath it is. అది సహజమైన, స్వాభావికమైన, సరళమైన, సున్నితమైన యొక్క శ్వాస వెంట ఉందాము. ఇది ఉత్తమోత్తమైన మార్గం. ఇది ఉత్తమోత్తమైన ధ్యానం. శ్వాస మీద ధ్యాస. ఒక గౌతమ సిద్ధార్థుడు, బుద్ధుడు కాగలిగిన మార్గం ఇది. నరుడు నారాయణుడుగా తెలుసుకునే మార్గం ఇది. మన దివ్యత్వాన్ని మరిచిన మనం పునః స్మరణ చేసుకునే మార్గం ఇది. My dear friends, be alert with the breath. Be aware and be alert with the breath. ఆ యొక్క శ్వాసతో మీరు ఎంతగా తాదాత్మ్యం చెందుతారో, ఎంతగా అద్భుతంగా ఆ యొక్క శ్వాసతో కూడి ఉంటారో, ఆలోచనల యొక్క గమనము తగ్గిపోతుంది. ఆ చిత్తవృత్తులన్నీ నిరోధింపబడుతూ ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, be alert. Each and every moment of the breath, ఆ లోపలికి 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 పోతున్న ఆ యొక్క శ్వాసతో వీలైనంత నెమ్మదిగా, స్లోగా, డీప్గా ఆ యొక్క శ్వాస వెంట లోపలికి 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 వెళ్ళిపోండి. You are connected with the source. You take the breath in like this, లోపలికి, ఇంకా లోపలికి, ఎంత మీకు వీలైతే అంత సేపు. It's not the question of time, it's the question of your feeling and sensation. ఎప్పుడైతే ఆ లోపలికి లోపలికి పోతూ ఉన్నారో, you are connected with your own self. మీ పూర్ణాత్మతో మీరు కనెక్ట్ అవుతారు. టోటల్ సైలెన్స్. విశ్వాస నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటుంది బయట. You are connected with energy, abundant energy, my dear friends. అపారమైన విశ్వశక్తి, ఇన్నర్ ఎనర్జీ అండ్ అవుటర్ ఎనర్జీ. You are connected. శ్వాసతో పాటు ఆ ప్రాణ శక్తి కూడా లోపలికి పోతూ ఉన్న వైనాన్ని, ద ప్రాణ, vital force. Feel it and sense it, my dear friends. Again, the breathe in, mindful meditation. You must know what you are knowing.
లోపలికి లోపలికి పోతున్న ఆ యొక్క శ్వాసతో మరొక తూరి ఎరుకతో ఉందాం. శ్వాసను ఎక్కువ చేయటం తక్కువ చేయటం లాంటిది ఏమీ లేదు. కానీ ఎరుకతో ఉన్నప్పుడు ఆ శ్వాస ఎంత నెమ్మదిగా లోపలికి పోతుంది అన్న ఎరుక. ఆ ఎరుకతో గాఢంగా లోపలికి పోతున్నప్పుడు how you are connected with yourself. ఆ ఉత్తమోత్తమైన ఉచ్ఛ్వాస నిశ్వాసల పంక్తులరిసి తాను బ్రహ్మమగుట. You are that, my dear friends. You are that. అదే నీవై ఉన్నావు. ఈ యొక్క కళ్ళు మూసుకుని ఏ స్థితినైతే, ఏ యొక్క సమాధి స్థితినైతే, ఏ యొక్క అద్భుతమైన స్థితినైతే నువ్వు పొందుతున్నావో అదే స్థితి కళ్ళు తెరిచిన ఆ ఆనంద స్థితి, ఆ బ్రహ్మానంద స్థితి. నిలకడగా ఉంచేందుకే అనునిత్యము సాధన సాధన సాధన. నీ గురి నీవైపే మిత్రులారా, నీ గురి నీవైపే. నెవర్ మిస్ యూ ఎట్ ఎనీ టైం. నీ గురి నీవైపే ఉంది. బయటికి పోతే దారి తప్పిపోయే మార్గమే కాని నీ వైపు గురి పెట్టావు, నీ వైపు మనసు పెట్టావు, నీ వైపు శ్రద్ధ పెట్టావు. ఆ శ్వాస వెంట, ఆ గురువు వెంట తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. ఏమి ఆ పదము? ఉత్తమోత్తమైన పదం. ఉత్తమోత్తమైన ఉచ్ఛ్వాస నిశ్వాసల వెంట వెళితే నీకు తెలిసేదేమి? అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఈ నేను మాయమైపోయి, ఈ బిందువు మాయమైపోయి సింధువులో కలిసిపోతుంది. ఆ శ్వాస వెంట ఎరుకతో లోపలికి పోయినప్పుడు ఈ నేను అనేది దేవుడిలో లీనమైపోతుంది. Be alert. Be alert, my dear friends. Each and every step of your breath you must be known. ఖచ్చితంగానే మీకు తెలియాలి. Then only that is the knowledge. తమస్సులోకి పోవద్దు, నిద్రావస్థలోకి పోవద్దు. My dear friends, be alert, be aware. ఆ శ్వాసని గురువు మనకి మార్గం చూపిస్తున్నారు. ఆ మహాదేవుడే సాక్షాత్తు గురువుగా మన ముందు దర్శనమిస్తూ ఉంటారు. ఆ గురువు బోధ శ్వాస మీద ధ్యాస. ఆ సాక్షాత్తు ఆ మహాదేవుడే గాలివలే చెలిస్తున్న మనసుని ఎవరైతే నిశ్చలం చేస్తారో వారే బ్రహ్మ, వారే విష్ణు, వారే శివుడు, 1000 ఏళ్ల సకల దేవతలు అతని అన్న అద్భుతమైన సత్యాన్ని ఆ మహాదేవికి, ఆ మహాదేవుడు చెప్పిన వైనం. మై డియర్ ఫ్రెండ్స్, be alert. Be alert. Each and every breath you must know. ఆ యొక్క శ్వాస వెంట వెళ్ళగా సూత్ర మెరిగి వెలుగు చూడగా పాప జాలమెల్ల రూపుమాయి పూర్వ జన్మ కర్మలు బూడిదైపోవును. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క జ్ఞానం అనే అగ్ని చెంత, ఈ అగ్నిలో మన కర్మలన్నీ బూడిదైపోవడం. మై డియర్ ఫ్రెండ్స్, అందుకోసమే ఇది ఉత్తమోత్తమైన మార్గం. अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तम सर्वं జ్ఞానప్లవేనైవ వృజనం సంతరిష్యసి అని నువ్వు ఎలాంటి వాడివైనా
ఈ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టు. ఆ అగ్నిలో ఆ యొక్క అగ్నిలో ఇట్స్ అ ఫైర్. మెడిటేషన్ ఇస్ ఎ ఫైర్. ఆ ధ్యానం అనే అగ్నిలో ఆ జ్ఞానం నీకు తెలుస్తుంది. శ్వాస వెంట ఉంటే, ఇరుకతో ఉంటే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అందుకోసమే ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. The more you practice, the more you are aware the truth. It is not outside. అది బయట లేదు, నీ లోపలనే ఉంది. అందుకోసమే నేను 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 అనబడేది మార్గం. ఆ నేను శ్వాస వెంట ఉంచు నీ ధ్యాస. శ్వాసే మార్గము, శ్వాసే జీవము, శ్వాసే సత్యము. When you are with the breath, be alert. ఆ యొక్క శ్వాస ఊపిరి ఆడుతున్నంతసేపే మనని బాగున్నారా అని అడుగుతారు ఎవరైనా. Be alert. Be alert with the breath. మూల రహస్యం అదే. ఆ బ్రహ్మము అని చెప్పే మనము, దైవము అని చెప్పే ఆ స్మరణ చేసేది అదే. అందుకోసమే వేదాంతం లక్ష్మయ్య సుద్గురు అనే ఆయన అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఆ తెలుగు పండితుగా ఉన్న ఆయన శ్వాస మీద ధ్యాస 1940లోనే చెప్పారు. బ్రహ్మస్పర్శని భగవద్గీత అనేది రాశారు. శ్వాస మీద ధ్యాస అనే వర్డ్ పూర్తిగా చెప్పకపోయినా, అదే పదాన్ని వాడకపోయినా, ముక్కు బొరకలలో ఆడే ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల వెంట వెళితే, మనం ఇరుకుతో ఉంటే ఆ దేవునిలో లేనపోయే మార్గం. ఆ ఉచ్ఛ్వాస సో అని, నిశ్వాస హం అని, అదే నీవు అదే నీవు అదే నీవు అని ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుంది. యు ఆర్ దట్ మై డియర్ ఫ్రెండ్స్. తత్వమసి. యు ఆర్ దట్. ఒక విత్తనములో చెట్టు దాగి ఉన్నట్టు మనిషిలో ఆ దేవుడు కప్పబడి ఉన్నాడు. యు హావ్ టు ఎక్స్ట్రాక్ట్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్. కేవలం ధ్యానం వలనే, ఈ రాజమార్గం వలనే, ఈ సత్య మార్గం వలనే, ఈ స్మరణ వలనే మనము తెలుసుకోగలుగుతాం. ఐ యామ్ దట్. అది నీవు. You are already enlightened being, just you are forgotten. ఎన్నో యుగాల నుంచి దేహ భావంలో కొట్టుకుపోతూ ఉన్నావు. ఈ జీవుడు ఆ సనాతన దైవం. ఈ దేహమే దేవాలయం మిత్రులారా. You have to sense it and feel it. Don't believe anything blindly. గుడ్డి నమ్మకాలు లేవు. Just do it. Just observe the breath with conscious energy breathing. Conscious energy breathing, my dear friends. ఎరుకతో కూడిన సాధన. కాన్షియస్ ఎనర్జీ బ్రీతింగ్ వల్ల నీకు ఏం జరుగుతుంది? బయాలజికల్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్నర్ గాడ్. నీ లోపల ఉన్న దైవం ఎన్ని హియర్ అండ్ నౌ, నాట్ దేర్ అండ్ దెన్, ఎప్పుడో ఎక్కడో కాదు, ఇక్కడే ఇప్పుడే. యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద గాడ్. అందుకోసమే ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసల పంక్తులరిసి తాను బ్రహ్మమగుట. ఇట్స్ డైరెక్ట్ ప్రిన్సిపల్, డైరెక్ట్ సూత్ర, డైరెక్ట్ మెథడ్. There is no question of anything behind, anything between. ఇంకా మరి ఏమి లేదు. You are that. ఒక విత్తనానికి తెలియదు తనలో చెట్టు దాగి ఉందని. ఆ విత్తనాన్ని పగల కొట్టినా, ఎక్స్రే తీసినా ఆ వృక్షం కనపడదు. We know ఆ విత్తనంలో చెట్టు ఉందని, పండు ఉందని, కాయలు ఉన్నాయని, పూత ఉందని అన్నీ మనకి తెలుసు. కానీ యు కాంట్ ప్రూవ్ ఇట్. ఎలా చేస్తావు?
It takes its own time. Seed to fruit journey is there. విత్తనం నుంచి చెట్టు అవ్వడానికి, విత్తనం నుంచి ఫ్రూట్ రావడానికి జర్నీ ఉంది. అలాగే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిలోనూ అన్ని పదార్థములలోనూ సమముగా వ్యాపించిపోయిన ఆ బ్రహ్మాన్ని, ఆ బ్రహ్మతత్వాన్ని బయటికి తీయవలే. అదే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస వలనే నువ్వు దేవుడివి మిత్రుడా, నువ్వు దేవుడివి మిత్రమా. ఆ సంగతి నీకు ఖచ్చితంగా తెలియాలి. లేకపోతే నువ్వు శతకోటి బోడిలింగంలో నువ్వు బోడిలింగానివి అవుతావు. విత్తనం విత్తనంగానే పుట్టి విత్తనంగానే చచ్చినట్టు ఏమి ప్రయోజనం? ఆ విత్తు యొక్క సంకల్పమే, ఆ విత్తు యొక్క లక్ష్యమేమి? నరుడుగా వచ్చి నారాయణుడుగా అవడం కోసం ఇక్కడ వచ్చిన వైనాన్ని మర్చిపోతే, నాది మాది నాది మాది నేను 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 అనేటువంటి మాయలో పడిపోతే, గురువు గుర్తు చేస్తున్నాడు. గురువు లేక గుర్తులెటు కలుగును, గురువు లేక గుర్తుటులు కలుగును. అర్జునకైనా వాని అబ్బకైనా ఆ గురువు గుర్తు చేస్తున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, యు మస్ట్ నో ఇట్. కేవలం గుర్తు చేయడమే తత్పదం దర్శతం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఆ పదం వెంట వెళ్ళు, చూడు, చెయ్యి. నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ ట్రయల్స్, జస్ట్ డూ ఇట్. Then only you know the truth. Then only you know the truth. నేనే ఆ మార్గము, నేనే ఆ సత్యము, నేనే ఆ జీవము. Going and explore the things. సాధనని జలము పోసి రక్షణ చేస్తూ పోతూ ఉంటే నీ లోపల ఉన్న దివ్యత్వం బయటికి రావాలి. ఒక మనిషిగా ధ్యానంలోకి ప్రవేశించి కళ్ళు తెరిస్తే నువ్వు దేవుడిగా బయటికి రావాలి. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్. అది మర్మము, గాలిలోన మర్మము తెలుసుకోవటం. మనం ముక్తి మార్గము, మన మార్గమే ముక్తి మార్గము. మనమున్నది ముక్తిలో, ముక్త స్థితిలో సదా ఉన్నాము. జస్ట్ ఫర్గాటెన్, జస్ట్ డైవర్టెడ్. మై డియర్ ఫ్రెండ్స్, దట్స్ వై గురువు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు. గురువులు గుర్తు చేస్తూ ఉంటారు. అందుకోసమే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు ఎక్కడో లేరు అనే సీక్రెట్, అనే గొప్ప రహస్యాన్ని మన లోపలనే, మన శ్వాస లోపలనే ఆ గురువు ఉన్నారు అన్న సత్యాన్ని పితామహ పత్రిజీ మనకు అందించిన గొప్ప వరం. wherever you are, whenever you are, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సమయంలోనైనా నీ గురువు నిన్ను విడిచిపోలేదు. is always with you. Again, take breath in. ఆ యొక్క శ్వాసను ఎరుకతో లోపలికి 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 తీసుకోండి. విత్ లిటిల్ ఎఫర్ట్, ఎఫర్ట్లెస్ ఎఫర్ట్, ఏ ప్రయత్నము లేదు. సైకిల్ పంపు గాలి కొట్టినట్టుగా బుసబుసలు కొట్టక్కర్లేదు. శ్వాస నెమ్మదిగా నెమ్మదిగా స్లోగా లోపలికి 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 టేక్ ఇట్. మీకెంత నెమ్మది, ఎంత నిదానంగా ఉంటే ఆధ్యాత్మికలో అంత పండుతాం, పక్వం అవుతాం, అంత ఉడుకుతాం. గోయింగ్ ఇన్ 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 విత్ అవేర్నెస్. ఎరుకతో లోపలికి 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 పోండి నెమ్మదిగా. When you are going such a way with alertness, with awareness, you can sense that energy, abundant flow of energy. That inexhaustible energy is there.
ఇన్ఎగ్జాస్టిబుల్ అక్షయ పాత్ర ఉంది మిత్రులారా. కామధేను ఉంది, కల్ప వృక్షం ఉంది. మనమంతా కూడా ప్రతిరోజు ఈ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ యొక్క ఎనర్జీలో వీఆర్ బీయింగ్ టోటల్ బీయింగ్ ఇస్ అవర్ ఎనర్జీ. ఉనికి సర్వస్వమే ఎనర్జీ. అవర్ థాట్ ఈస్ ఎనర్జీ. ఎవ్రీథింగ్ ఈస్ ఎనర్జీ. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఈస్ ఫిల్డ్ విత్ ఎనర్జీ. My dear friends, you are connected with the universe to the breath. ఆ శ్వాస లోపలికి 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 వెళ్ళినప్పుడు you are connected with our own self, inner God. అందుకోసమే అనేక రూపాలలో కవులు మహానుభావులు చెప్తారు, నిత్య పూజలివి హో నేర్చిననో హో, ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి తనువే గుడియట తల ఏ శిఖరమట, విను హృదయమే హరిపీఠమట, కనుగొను చూపులే గణ దీపములట తన లోపలి అంతర్యామికిని. మన లోపలనే ఆ అంతర్యామి ఉన్నాడు. మన లోపలే ఉన్న అంతర్యామిని కలుసుకునే మార్గం కేవలం శ్వాస మీద ధ్యాస. When there is a God within whom to fear. చక్రవర్తి మొగుడైతే అడుక్కుతేనే బాధ ఎక్కడికి? My dear friends, the God is with us. He's always, he never abandoned. మనల్ని ఎప్పుడు విడిచిపోలే. మనమే బయటికి పరిగెడుతున్నాం. యహ కచ్చత్వక్త దేహస్థమీశ్వరం బహిర్బ్రాహ్మ్యతి. ఎవరైతే ఆ దేహంలో ఉన్న ఈశ్వరుణ్ణి వదిలిపెడతారో బయటికి తిరుగుతూ ఉంటారు. మనలో ఉన్న ఈశ్వరుని పట్టుకుంటే ఏం జరుగుతుంది మిత్రులారా? ఈశ్వర ప్రణిధానము జరుగుతుంది. ఉన్నదంతా ఈశ్వరుడు తప్ప అన్యమే కనపడదు. ప్రతి ఒక్క వ్యక్తిలోనూ, ఆ భార్యలోను, ఆ భర్తలోను, ఆ బిడ్డలలోనూ ఆ ఈశ్వరుడినే దర్శనం చేస్తావు. ఎప్పుడు నీ లోపల ఉన్న దర్శనం అయితేనే. నిన్ను నువ్వు పరిచయం కాకపోతే, నిన్ను నువ్వు తెలుసుకోకపోతే ఎవరినూ తెలుసుకోని వాడిగానే మిగిలిపోతావు. మై డియర్ ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ ధ్యానం యొక్క ప్రాసెస్ 4:30 అయింది కదా, కాబట్టి 2 అరచేతులు కళ్ళ మీద ఉంచుకోండి. 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. 2 అరచేతులు అలానే ఉంచుకొని కళ్ళు విప్పుతూ అరచేతులు చూసుకుందాం. 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. కళ్ళు అందరు తెచ్చేయండి, లేకపోతే మళ్ళీ తమస్సు లేకపోతే సబ్జెక్ట్ అందదు. ఓకే, మనం క్లాస్కి వెళ్దామండి. 4:30 to 5:30 1 hour క్లాస్ ఉన్నారు కదా. ఎనీబడి? సార్ చెప్పండి సార్. ఓకే, క్లాస్ లోకి వెళ్దామండి. అందరు ఓపెన్ చేస్తున్నారు కళ్ళు. ఓకే సార్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నా కొంచెం సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుంటాను చిన్నగా. మై నేమ్ ఈస్ కేవి స్వామి. నా పేరు కేవి స్వామి అండి. నేను ఈ ధ్యాన మార్గం అంటే ఈ పిఎస్ఎస్ఎం ఫ్యామిలీలోకి వచ్చి 1997లో, అంతకు మునుపు 1985లో భావాతీత ధ్యానంలో ఉండేవాడిని మహర్షి మహేష్ యోగి గారిది. 1997లో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఈ మెడిటేషన్ లోకి వచ్చాను. ఇందులో ఏముందో తెలుసుకుందామని. దేర్ ఆన్వర్డ్స్ అప్పటి నుంచి నాకు మొట్టమొదటిగా ధ్యాన పరిచయం చేసిన వారు రమణారెడ్డి మస్తానమ్మ దంపతులు. వారి అబ్బాయి వారి అనుభవాలు చెప్పినప్పుడు ఒకటే చెప్పారు, డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ. గుడ్డిగా ఏది నమ్మవద్దు, మీ అంతలో మీరు పరిశోధన చేసి తెలుసుకోండి అన్నారు. అక్కడి నుంచి నా పరిశోధన కొనసాగింది. అనేక అనుభవాలు అందరిలాగానే ఉన్నాయి. గురువు గారు అప్పట్లో 97 అంటే చిన్న ఫ్యామిలీ. ఆయనతో పాటు ట్రెక్కింగ్స్, తర్వాత నేను చేరిన 3 నెలల లోపల ధ్యానపురి అనేటువంటి నెల్లూరులో ఉండేవాడిని అప్పుడు.
ధ్యానపురి అనే మ్యాగజైన్కి నన్ను చీఫ్ ఎడిటర్ చేశారు. ఆ తర్వాత ధ్యాన మహాయజ్ఞం అంటే కర్నూలు వెళ్ళేవాళ్ళము, ట్రెక్కింగ్స్ అంటే తిరుమల అరణ్యాలకు వెళ్ళేవాళ్ళము. చాలా అద్భుతంగా ఉండింది. అక్కడి నుంచి నా ప్రయాణం విజయవాడ నుంచి మళ్ళీ ఒంగోలులో ధ్యానరత్నాన్ని ఇచ్చారు నాకు బిరుదు పితామహ పత్రిజీ. మరి అక్కడి నుంచి రాజమండ్రి నుంచి విశాఖ నుంచి నర్సాలపేట నుంచి హైదరాబాద్ నుంచి మళ్ళా విజయవాడ. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నాను. సో ఇది సింపుల్ గా నా ప్రయాణం. రకరకాల అనుభవాలు అందరిలాగానే హాస్టల్ ట్రావెల్స్, ఎరుకతో చేయటం, మరణాంతర లైఫ్ ఆఫ్టర్ డెత్ చూడడం, 2 సార్లు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ రావడం, ఎరుకతో హాస్టల్ ట్రావెల్ చేయడం వలన దెర్ ఇస్ నో డెత్ అన్న విషయం అవగాహన అయింది. అలాగే డిఫరెంట్ వర్క్షాప్స్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటాము. రెగ్యులర్ గా ప్రాతకాల ధ్యానం 5 గంటల నుంచి 6:15 వరకు దాదాపు ఒక 250-270 రోజులు జూమ్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతూనే ఉంది. స్టిల్ ఇట్ ఇస్ కంటిన్యూయింగ్ వితౌట్ బ్రేక్. మన అలా ఇవన్నీ మామూలు కామని. స్వాధ్యాయ యోగా ఒకటి జరుగుతూ ఉంటుంది రాత్రి 9 గంటల నుంచి. ఎనీహౌ నౌ మీరు మీ అందరినీ కలిసే భాగ్యాన్ని కల్పించారు. ఈ రోజు మన టాపిక్ మనం తెలుసుకోనే విషయాలు ఏంటంటే యద్భావం తద్భవతి. ఈ విషయం అడిగితే ఏమంటారంటే మాకు తెలుసండి అంటారు. తెలుసు అన్నప్పుడు దాన్ని మన వినియోగంలో ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంది నాకు తెలుసు అని అంటారు. తెలియడం వేరు, వినడం వేరు మై డియర్ ఫ్రెండ్స్. వినడాన్నే తెలుసు అని అనుకోవడం పొరపాటు. యద్భావం తద్భవతి అనే పదము వినని భారతీయులు ఎవరు ఉండరు. యాజ్ ఏ మ్యాన్ థింకెత్, మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడో అదే తాను అవుతాడు అన్న పదాలు అందరూ వినే ఉంటారు ఇంచుమించుగా. అయితే అది ఒక ప్రకృతి నియమము, అది ఒక ప్రకృతి ధర్మము, అది ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది అన్న విషయాన్ని చాలా మందికి తెలియదు. తెలిసిన వారు దానిని అద్భుతంగా వినియోగించుకుంటారు. తెలియని వారు తెలుసు అని భ్రమపడుతూ ఉంటారు. తెలియని అసలు పూర్తిగా వినకపోతే ఏ గోల లేదు, నా కర్మ ఇంతే, నా ముఖాన నా విధిరాత ఇలా ఉంది, ఇలా తగలడింది అని తను తాను తిట్టుకోవడం, లేకపోతే తల్లిదండ్రులను తిట్టుకోవడం, సమాజాన్ని తిట్టుకోవడం, కంటికి కనపడకుండా ఉన్న ఎక్కడో ఉన్నాడు ఆ దేవుడు లేదా గ్రహరాశులు అని తిట్టుకోవడం జరుగుతుంది. కానీ మన కష్టానికి, దుఃఖానికి మూలం, దిగులుకి మూలం కంటికి కనపడని ఉన్నాయని చెప్పబడే ఏ గ్రహ రాశులు కానీ, ఏ గ్రహాలు కానీ, దేవతలు కానీ, దేవుళ్ళు కానీ, కర్మ కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ, శత్రువులు కానీ ఎవ్వరూ కారణం కాదు. మనసే కారణం. మైండ్ ఈస్ ద ఓన్లీ థింగ్. అందుకోసమే మనుష్యానాం కారణం బంధమోక్షయో, బంధాన్ని ఇచ్చేది అది. అశుద్ధమైన మన మనసే దుఃఖానికి మూలం. సో వాట్ యు థింక్ సో యు బికమ్. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నువ్వు అవుతావు. మరి భావమేమి, భాగ్యమేమి? యద్భావం ఏ విధంగా ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఒక ఆలోచన నిన్ను చెరుపు చేయదు. ఆలోచన పదే పదే ఓవర్ అండ్ ఓవర్ అగైన్ థింకింగ్ ఫీలింగ్ తో మొట్టమొదట నీ శరీరం మీద దాడి చేస్తుంది. తర్వాత మనసు మళ్ళీ అదే ఆలోచనలో పడుతుంది. పెట్టినప్పుడు ఒక నకారాత్మకమైన భావన ఏ విధంగా జరుగుతుందన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. మరి యద్భావం తద్భవతి అన్నప్పుడు ఒక రోగము వచ్చిన వ్యక్తి, ఒక అనారోగ్యం వచ్చిన వ్యక్తి అనారోగ్యం గురించి ఆలోచిస్తాడా, ఆరోగ్యం గురించి ఆలోచిస్తాడా? అది ముఖ్యమైన ఫ్రెండ్స్. సహజంగా యద్భావం తద్భవతి అని తెలిసినప్పటికీ మన పూర్వ అభ్యాస బలం వలన మనం ఎక్కడికి పోతామంటే ఏది వద్దు దాన్ని ముద్దు చేసి పదే ఓవర్ అండ్ ఓవర్ అగైన్ థింకింగ్ ఫీలింగ్ మై డియర్ ఫ్రెండ్స్. సో వాట్ హ్యాపెన్స్?
ఏమి జరుగుతుందయ్యా అంటే ఎప్పుడో జరిగిపోయిన సంఘటన గాని అనారోగ్యపు విషయాలు గాని పదే పదే ఆలోచించడం వలన మీ లోపల ఉన్న ఆ బ్రెయిన్కి తెలియదు. మీరు ఆలోచన పంపగానే అది ఇప్పుడే జరుగుతున్నట్టుగా ఆ బ్రెయిన్ లో కెమికల్ రిలీజ్ అవుతుంది మేడం ఫ్రెండ్స్. ఆ రసాయనాలు రిలీజ్ అవుతాయి. ఎందుకంటే మనసు యొక్క కాన్షియస్ మైండ్ అంటే మనం బాహ్య ప్రపంచంలో ఇంద్రియాల దగ్గర నుంచి సమాచారం తీసుకొని ఆ సమాచారాన్ని ప్రాసెస్ చేసేదంతా కూడా బ్రెయిన్. అప్పుడు ఏం జరుగుతుంది? కంటితో చూసే ఇన్ఫర్మేషన్ కానీ, చెవులతో విండే ఇన్ఫర్మేషన్ కానీ, అలాగే నాసికా రంధ్రాలు స్మెల్స్ కానీ, టేస్ట్ కానీ, స్పర్శ కానీ, ఇవన్నిటి యొక్క సమాచారం అంతా కూడా ఇమీడియట్ గా తత్సంబంధితమైన విషయాలని పంపిస్తూ ఉంటుంది ఇంద్రియాల అధిపతి మనసు. పంపించగానే అది ఏం చేస్తుంది? బ్రెయిన్ ఆ బ్రెయిన్ లో 10,000 కోట్ల న్యూరాన్లు ఉన్నాయి, అంటే నాడీ కణాలు. ఆ నాడీ కణాలు ఏం చేస్తాయి అంటే ఒక్కొక్క నాడీ కణము 60 మెగాబైట్ ర్యామ్, అంటే ఒక బయో కంప్యూటర్తో సమానం. ఒక క్షణములోనే కనుమూసి కను తెరిచే లోపల ఈ ఫ్రంటల్ లోబులో ఈ నుదుటి మీద చిత్రాలని, ఆడియో వీడియో విజువల్స్ అన్నిటిని ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. విత్ ఇన్ ల్యాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, విత్ ఇన్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా పట్టదు. అంత ఒక్క దాని గురించి ఆలోచిస్తే ఆలోచన చిలవల పలవలుగా మారిపోతా ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఏదైనా అవమానం ఎప్పుడో జరిగితే ఆ అవమానం గురించి ఆలోచిస్తే అది ఇప్పుడే జరిగినట్టుగా మన లోపలికి సమాచారము ఇప్పుడో జరిగింది. కానీ మనసు తెచ్చిపెట్టి ఇప్పుడు పెట్టిందంటే, వర్తమానంలో పెట్టిందంటే ఏం జరుగుతుందంటే అది ఇప్పుడు వర్తమానంలో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అందుకోసమే పితామహ పత్రిజీ ఏమంటారంటే, గతము తెచ్చి వర్తమానంలో పెట్టడం, జరిగిపోయిన దాని గురించి బాధపడడం, అది ఒక కొత్త తప్పు చేసినట్టు, అది ఒక పెద్ద బ్లండరు అంటారు. యోగులు కూడా అది గతే సోకే నా కర్తవ్య భవిష్యం నైవ చింతయే వర్తమాన కాలేన వర్తయంతి విచక్షణా అని చెప్పారు మన ఓల్డ్ సైన్స్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎప్పుడైతే ఈ థింకింగ్ వలన ఏం జరుగుతుంది, శరీరంలోకి కణాలు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ కెమికల్ రిలీజ్ అయింది కదా, రసాయనము. అప్పుడు శరీరంలో ఏమున్నాయి? గొప్ప సైన్యమే ఉంది మీ కోసము పనిచేయడానికి. ఆ పని చేయడానికి ఎవరున్నారు? కణాలు ఉన్నాయి. ఒక్కొక్క కణం, ఒక్కొక్క జీవ కణము ఒక పౌరుడిలాగా, ఒక నగర పౌరుడిలాగా దానికి ఒక మనసు ఉందని కూడా చెప్తూ ఉంటారు మాస్టర్స్. అది ఏమవుతుంది? ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటది, రికార్డ్ చేసుకొని దాన్ని డిఎన్ఏ అంటారు, డియాక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అంటారు. అలాగే మరి లోపల అన్జిప్ అయిపోయి ఆ డిఎన్ఏ ఆ లోపల జీన్స్ ని యాక్టివేట్ చేస్తారు. ఏమని? మీరు అది బాధ కలిగించే సంఘటన గురించి ఆలోచిస్తుంటే, మీరు అప్పటి వరకు ఆనందంగా ఉన్న, ఆ పరిసరాలంటే కంఫర్ట్ గా ఉన్నా సరే, ఇప్పుడే గిన్నెడు తిన్న వెంటనే నీరసం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ జీన్స్, మీరు ఆనందంగా ఉన్నటువంటి జీన్స్ అన్ని స్విచ్ ఆఫ్ అయిపోయి మీరు అందిన సమాచారం ప్రకారం ఇప్పుడు మీకు సంతాప సభ పెట్టేస్తుంది. అంత విచారాన్ని మీ లోపల అది క్రియేట్ చేస్తుంది ఇమీడియట్ గా, విత్ ఇన్ నో టైం. అప్పటి వరకు మీరు హాయిగా ఉన్నారు, దిగుల్లో పడిపోయి కూరుకుపోతూ ఉంటారు. యద్భావం తద్భవతి తెలిసిన వారు ఈ విధమైనటువంటి క్రియలు ఎలా చేస్తారు? ఇది ఒక క్వశ్చన్ మార్క్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ మై డియర్ ఫ్రెండ్స్, హెల్త్ విషయమే కానండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక్క క్షణం జరిగిపోయినా కానీ మానమైన అవమానమైన దాన్ని మన లోపలికి తెచ్చి భోగించకూడదు. ఎందుకంటే ఇదే రియాక్షన్, థింకింగ్ ఫీలింగ్. ఈ ఫీలింగ్ నుంచి మళ్ళీ ఇంకొకసారి థింకింగ్. ఆ విధంగా రోగం ఎందుకు తెచ్చుకున్నావని యోగులు అడుగుతూ ఉంటారు. బికాస్ ఆఫ్ యువర్ నేచర్ ఆఫ్ థాట్స్ రోగా ఈస్ కమింగ్. బికాస్ ఆఫ్ యువర్ నేచర్ ఆఫ్ థాట్ రోగా ఈస్ ఎలిమినేటెడ్. ఇలా అన్ని రంగాలలోనూ, అన్ని కోణాలలోనూ, విజయమైన అపజయమైన, మరి నీ సంబంధ బాంధవ్యాలైనా, ఇంట్లోనైనా, వంటలోనైనా,
ఎవ్రీథింగ్ ఇట్ ప్లేస్ మై డియర్ ఫ్రెండ్స్ 24/7. ఈ యద్భావం తద్భవతి అనేది ఒక మేజర్ రోల్. మన యొక్క కార్యకారణ సంబంధం, ఈ జన్మలు మళ్ళీ తిరిగి ఎత్తడం, పుట్టడం, చావడం, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ద ప్లే. ఈ చిన్న కిటుకులోనే ఉందంతా. ఈ కర్మ సిద్ధాంతం ఎన్నో కర్మలు, ఇవే ఎంత కూడా కర్మలను బూడిద చేసుకునే రాజమార్గంలో ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. సూత్ర మెరుగు వెలుగు చూడగా చూడగా పాప జాలమెల్ల రూపుమాయు పూర్వ జన్మ కర్మలే బూడిదైపోను అన్నప్పుడు, కాళికాంబ హంస కాళిక అన్నప్పుడు ఒక సూత్రం ఎప్పటికీ ఏ వేళలా సూత్రమే పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. అందులో ఒకటి, ఇందులో ఒకటి, వారికి ఒకరి వీరికి ఒకరు, వారికి అంతేనండి, వీరికి ఇంతేనండి కుదరదు. అయితే జ్ఞానము ఒకటే అజ్ఞానాన్ని తొలగిస్తుంది, వెలుగు ఒకటే చీకటిని తొలగిస్తుంది. దెర్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ లైట్ ఈస్ డార్క్నెస్. దేవుని సృష్టిలో ఒక ప్రశ్న ఉంటుంది. దేవుడి యొక్క సృష్టి ఆమ్నిపోటెంట్, సర్వశక్తిమాన్, ఆమ్ని ప్రెజెన్స్, సర్వవ్యాపకుడు, ఆమ్నిషియంట్, సర్వశక్తివంతుడు. అలాంటి వాడు ఆయన లేని ప్రదేశమే లేని చోట ఉంటే దయ్యానికి చోటు ఎక్కడ ఉంది? దెర్ ఇస్ నో డెవిల్ ఎట్ ఆల్, దెర్ ఇస్ నో ఎవిల్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై ది మైండ్. ఇట్స్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ది మైండ్. భయము, దెయ్యము, రాక్షసత్వము, everything it is out of mind, by products, not by the God. God is nothing but a pure consciousness. కేవల శుద్ధ చైతన్యం. ఆ శుద్ధ చైతన్యమే నువ్వై ఉన్నావు. ఆ సత్యాన్ని మర్చిపోయి జీవభావంతో, దేహభావంతో, దేహానికి అనుసంధానం చేసిన ఈ నాటకంలో ఉన్న రకరకాల పాత్రలన్నీ కూడా వేస్తూ చూస్తూ, మానం వస్తే పొంగిపోతూ, అవమానం వస్తే కుంగిపోతూ, ఎవరైనా ఏదన్నారు, నన్నే అన్నారు తలుచుకొని మళ్ళీ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ వాటిని మళ్ళా తెచ్చుకొని, నన్ను ఇలా అన్నారు, ఆ సమయంలో అంతమందిలో ఇలా అన్నారు అని పదే ఏడ్చేది, మొత్తుకునేది ఎవరు? మై డియర్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి సారవంతమైన నేలలో ప్రకృతి యొక్క ధర్మం ఎలా ఉంటదంటే, సారవంతమైన నేలలో తీపి విత్తనాన్ని విత్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెరుకు గడ విత్తాడు అనుకుందాం. కొంచెం దూరంలో వేప విత్తనాన్ని విత్తాడు. విత్తనం యొక్క స్వభావాన్ని అనుసరించి తత్ఫలితం ప్రకృతి మాత, దేర్ ఇస్ నో పక్షపాతం, ఏ డివిషన్ లేదు, ఎవరి మీద ఏది లేదు. దేవుడి మీద ఎవరికి అంటే ప్రకృతి మాత, లేదా దేవుడు అనండి, ప్రకృతి మాత అనండి, ఆ బ్రహ్మ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్, ఏ భేదం లేదు. నువ్వు ఏదైతే విత్తావో తత్ఫలితం వస్తుంది. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో తత్ఫలితం వస్తుంది. ఈజ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్. ఎవరు బాధ్యత వహించాల్సిన బాధ్యత ఎవరు? యూ ఆఫ్ యూ. నీ లోపలనే ఈ సత్యం నువ్వు తెలుసుకుంటే నీ జీవితం నీ చేతుల్లోకే. నీ భవిష్యత్తు పంచాంగంలో ఉండదు. ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ పరమోత్కృష్టమైన సత్య శోధనలో మన బాధ్యత మనం తీసుకోవడానికి నిరాకరించినప్పుడు ఆనా ఫిర్ ఆనా ఫిర్ జానా, ఆనా జానా రహతా ఎప్పుడు ఉంటుంది. ఆనా జానా, ఆనా జానా, ఆనా జానా, ఆయారాం గయారాం, ఆయారాం గయారాం. మళ్ళీ నా జన్మను మృత్యు అన్న సత్యాన్ని మర్చిపోయి జనన మరణాలకు లోనవుతాం. ఎంత వివేకము! సో మై డియర్ ఫ్రెండ్స్, యద్భావం తద్భవతి అనేది అన్ని వేళలా 24/7 పనిచేస్తూనే ఉంటుంది. ఆ తీపి విత్తనం విత్తాము, చెరుకు గడ విత్తనం ఏం చేస్తుంది? ఆ చెరుకు గడ వస్తుంది. సారవంతమైన నెల ఏం చేస్తుంది? నువ్వు ముళ్ళ విత్తనం విత్తనం ముళ్ళిస్తుంది. తప్పేమీ లేదు. ఇట్ ఓంట్ అబ్జెక్టివ్ అట్ ఆల్. నీకు ఎక్కడ అబ్జెక్ట్ చేసింది?
ఏ ఏ ఏ యొక్క సందర్భంలో ఎక్కడ అబ్జెక్షనే లేదు. ప్రకృతి మాత ఎప్పుడు ఆమెను అబ్జెక్షన్ చేస్తుందా? లేదు. దేవుడు నిన్ను విడిచిపెట్టి ఎక్కడన్నా పోయినాడా? లేదు. అందుకోసమే తాళపాక అన్నమాచార్యులు వారు ఏమన్నారు? ఊపిరిలో దేవుడు ఉన్నాడు యోగీంద్రుడు కొన్నారు. వాడు యోగి అయినా యోగి కాకపోయినా దేవుని యొక్క బాధ్యత. ఈజ్ ద సస్టైనర్ ఫర్ ఆల్ లివింగ్ బీయింగ్స్. సకల ప్రాణికోటికి పోషణకర్త ప్రేమతో, అవుట్ ఆఫ్ లవ్. ద గాడ్ ఈజ్ అవుట్ ఆఫ్ లవ్, అన్కండిషనల్ లవ్. మన ప్రేమలన్నీ 1 గ్రామ్ గోల్డ్ ప్రేమలే. ఆయనది ప్యూర్ గోల్డ్ ప్రేమ. సో అలాంటి ఆ దివ్యత్వపు సత్యాన్ని మనం ఆకలింపు చేసుకోవాలి. మన లోపలనే ఉన్నాడయ్యా, ఎక్కడికి పారిపోలే. యు ఆర్ రన్ అవే ఫ్రమ్ యూ. నీ నుంచి నువ్వే పారిపోతున్నావు దూరంగా. దెన్ యు ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ది గాడ్. ఎందుకంటే నిన్ను నువ్వు నీకున్న దాన్నే ఇతరులకు ఇవ్వగలుగుతావు. నీ లోపల దేవుడు లేడు, బయట దేవుడు ఉన్నాడు అంటే నువ్వు దేవుణ్ణి ఎన్ని జన్మలెత్తినా ముక్తి నా భజతి జన్మసతేన. ఎప్పుడు 100 జన్మలెత్తినా నీకు ముక్తి రాదు. ఎందుకు? నీ లోపలనే ఆ దివ్యము. అందుకోసమే తస్మాత్ యోగి భవ. యోగివి కావాలి. నువ్వు యోగివి అవటం కోసమే శ్వాస మీద యాస. ముసుగులోన శివుడు పొసిగి ఉన్నాడు. నీ ముసుగులోనే శివుడు ఉన్నాడు. శివుడు అంటే ఆనందము, ఆనంద ఘనము. నువ్వు ఆనంద స్వరూపము. అందుకోసమే పసివాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. నో కాజ్. ఆనందానికి కారణం అక్కర్లా. మనం ఏడవడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. ఆనందానికి ఆనందించడమే మనకి చేత కాదు. మర్చిపోయినాం. ఆ మరిచిపోయిన విషయాన్ని గుర్తు చేయడం కొరకే ఆ మాస్టర్స్ ఎప్పుడు, గురువు అనేవాడు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు. గురువు లేక గురుతులు కలుగును అజునకైన వాని అబ్బకైనా, తాళపు చెవి లేక తలుపులిట్లుడును ఈశ్వరాభిరామ నురవేమ అని యోగి వేమన వారు చెప్పినట్టుగా మనలోని ఆ పరమోత్కృష్టమైన సత్యము దాగి ఉంది మిత్రులారా. ఈ పరమోత్కృష్టమైన సత్యాన్ని మనం అవగాహన చేసుకోవడం కోసం, ఈ పవిత్రమైన అవగాహన చేసుకోవడం కోసమే ఎప్పటికప్పుడు మన ఆలోచన రీతి ఏ విధంగా ఉంది, మన లోపల ఉన్న దేవుడు ఎంత అమాయకుడు అంటే మనం ఏది ఆలోచిస్తే అది ఇస్తూ ఉంటాడు. దాన్ని మన నాభి కేంద్రం దగ్గర ఉన్న సోలార్ ప్లెక్సస్ ఈ జగత్తుకంతటికి వెలుగునిస్తున్న సూర్యుడి కన్నా 1000 రెట్లు శక్తి మన లోపల ఉందని మనం సీతాయనం చదువుకున్నప్పుడు ఆ సీతామాత లవకుశులకి చెప్పిన విషయాన్ని మీరు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకోండి. ఆ సీతామాత 1000 రెట్లు సూర్యుని శక్తి కన్నా 1000 రెట్లు శక్తి ప్రతి మానవుడిలోనూ నిగూఢంగా నివురుగప్పిన నిప్పులాగా ఉంది. దట్ ఈస్ నావెల్ సెంటర్. ఆ మణిపూరక చక్ర సోలార్ ప్లెక్సస్ దగ్గర ఆ సూర్యుడు మన అంతర ప్రపంచాన్ని వెలిగిస్తున్నాడు. ఈజ్ నాట్ ఓన్లీ డూయింగ్ దట్, మన ఇన్నర్ వరల్డ్ ని అంతర ప్రపంచాన్ని వెలుగునిస్తున్నాడు. ఈజ్ కనెక్టెడ్ విత్ యూనివర్సల్. విశ్వంతో అనుసంధానింపబడ్డాడు. అందుకోసమే మనం ఏది అడిగితే అది ఇవ్వబడుతుంది. ఏది అడిగితే అది ఇవ్వబడుతుంది. మీరు ఏమి అడిగినా అది ఇవ్వబడుతుంది. అందుకోసమే లోపల ఉన్న దేవుడు ఎంత అమాయకుడు అంటే, భూమాత ఏమన్నా అడ్డు చెప్పిందా? నువ్వు ముళ్ళ విత్తనం ఎందుకు విత్తుతున్నావురా అని ఏమన్నా చెప్పిందా? చేదు విత్తనం ఎందుకు విత్తుతున్నావురా అని ఏమైనా అడ్డు చెప్పిందా? ఏమి చెప్పింది? ప్రకృతి యొక్క ధర్మము ఏ విత్తనాన్నైనా ఫలవంతము చేయడమే తన ధర్మం అన్నట్టు, ఈ మనసు అనే క్షేత్రంలో ఆ ప్రకృతి యొక్క ధర్మం ఏమయ్యా అంటే, నువ్వు ఏది ఆలోచిస్తే నీ లోపల ఉన్న దేవత తదాస్తు. ఆలోచించడం అంటే ఒకసారి ఆలోచిస్తే ఆలోచన వస్తే ఏం తప్పు లేదు, కానీ చించుతాం కదా, మనం ఊరికే ఉన్నాగా ఆలోచిస్తూ ఉంటాం, సంకల్పం చేస్తూ ఉంటాము, మనకు అది కావాలంటాము, దానికి విరుద్ధమైన తోకలు పెడుతూ ఉంటాం. దానికి అక్కర్లేని విషయాలు ఏది వద్దు దాని గురించి పదే చేస్తూ ఉంటాం. ఆ విధంగా మనకు అక్కర్లేనిది మన వద్దకు వస్తూ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్. ఎక్కడో కర్మ సిద్ధాంతం లేదు. నీ ఆలోచనలే సూక్ష్మ రూపంలో ఉన్న కర్మలు.
నీ ఆలోచనలే ఆధ్యాత్మిక విత్తనాలు. రోజంతా విత్తుతూనే ఉంటావు. వాట్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ అవేర్. ఎవ్రీథింగ్ వీఆర్ చూజింగ్ ఇన్ లైఫ్ టైం. మన జీవితంలో అన్నీ ఎంచుకుంటూనే ఉంటామండి. ఇప్పుడు బంగారం అంగడికి వెళ్ళాం అనుకోండి, అంతా బంగారమే, కానీ మనకి ఏది కావాలో ఆ వస్తువు, అందులో మనకు నచ్చిన విషయం, అది ఇది బాగుందండి, ఇది తీసుకోండి అని వాళ్ళు మన ముందు పెట్టినా కాదు, ఇంకొంచెం ఇంకా వేరే వేరే అని ప్రతిదీ ఎంచుకుంటా ఉంటాం. చీరలు ఎంచుకుంటాం, బట్టలు ఎంచుకుంటాం, కూరగాయల మార్కెట్కి వెళ్తే కూరగాయలు ఎంచుకుంటాం, మన జీవిత భాగస్వామిని ఎంచుకుంటాము. అలా ఎవ్రీథింగ్ ఈజ్ ఎంపికే. కానీ ఆలోచన మాత్రం మన జీవిత పర్యంతం ఉండేటువంటి ఒక నిర్మాణం జరుగుతోంది. మన జీవితాన్ని నిర్మిస్తున్న ఆలోచన పట్ల ఎరుక కలిగి ఉండము. ఆ ఆలోచన పట్ల ఎరుక కలిగి ఉన్నప్పుడు ఎంత అద్భుతం. ఒకసారి ఆంజనేయ స్వామి ఏం చెప్పారంటే, ఇమ్మోర్టల్ టాక్స్ అనే ఒక బుక్ ఉందన్నట్టు. ఆ బుక్ లో ఆంజనేయ స్వామి ఏం చెప్తారంటే, ఒక కుర్రాడి యొక్క ఇన్సిడెంట్ చెప్తారు, ఈ థాట్ ఎలా పనిచేస్తుంది అని. ఒక కుర్రాడు, మహేష్ అనే కుర్రాడు ఉన్నాడు అన్నమాట. ఆ మహేష్ అనే కుర్రవాడు యొక్క స్నేహితుని యొక్క తండ్రి యాక్సిడెంట్ లో చనిపోతే దహన సంస్కారాలు అంటారు కదా, ఫ్యూనరల్ కి వెళ్ళారు. ఈ మహేష్ అనే కుర్రాడు ఆ అబ్బాయితో పాటు శ్మశానానికి వెళ్ళాడు. ఆ యొక్క శవము తగలబడిపోతున్నప్పుడు మనసు కోతి కదా, ఎలా ఆలోచిస్తుంది? అదొక విచిత్రమైన వ్యవహారం. మనసు చేసే పనులన్నీ విరుద్ధంగానే ఉంటాయి, రైట్? అది ఏముంది, రేపు ఈ విధంగా నీకు ఇలాంటి సంఘటన జరిగితే అని వచ్చింది ఆలోచన. వెంటనే కుర్రాడు షాక్ అయిపోయి వెంటనే ఆలోచన మార్చాడు. ఆలోచన పడిపోయింది అక్కడ. ఆలోచన కొంత దూరం వెళ్ళింది. ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగింది, ఈ విధంగా అవుతుందేమో, ఈ విధంగా అవుతుందేమో, ఈ విధంగా అవుతుందేమో అన్న ఆలోచన పడిపోయింది. పడిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ వెంటనే రీకాల్ చేసుకున్నాడు, సర్దుకున్నాడు, ఆలోచన మార్చాడు. ఆలోచన మార్చినప్పుడు ఏమైంది, నీ నుంచి వెలువడిన ఆలోచన ఇసులోకి వెళ్ళిపోయింది కదా, అదొకటి. ఇంకొక ఆలోచన పెట్టుకున్నాడు, నో, అవర్ ఫ్యామిలీ ఈజ్ గాడ్ ప్రొటెక్టెడ్ ఫ్యామిలీ. హూ ఈజ్ నాట్ గాడ్ ప్రొటెక్టెడ్? ఎవ్రీబడి ఈజ్ గాడ్ ప్రొటెక్టెడ్. నీ ఆలోచన సరిగ్గా లేకపోవడం వలన నీ కథ నీకు అర్థం కావడం. కానీ ఎవ్రీబడి ఈజ్ గాడ్ ప్రొటెక్టెడ్. ప్రతి ఒక్కడు దైవీ సంరక్షణలో ఉన్నాడు. ఊపిరి ఆడుతుందిరా ఆయన, ఊపిరి ఆడుతుందంటే ఆయనే ఊపిరి ఆడిస్తూ ఉన్నాడు. బిర్దా చెప్తారు. ఎందుకంటే మనము బతుకుతున్నాము అంటే ఎవరి కోసమో బతకటం లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఆయన బతికించుకుంటున్నాడు. ఆ యొక్క శ్వాస రూపంలో మన లోపలనే ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నాడిస్తూ ఉన్నాడు. ద విష్ణు ఈజ్ ద సస్టైనర్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. సకల ప్రాణికోటిని పోషకకర్తగా విష్ణు, ఆ పెను హృదయమే హరిపీఠమట. హరి ఆ యొక్క నివాసము మన లోపలే ఉండి పోషించుకుంటున్నాడు, బతికించుకుంటున్నాడు మనం. అందుకోసమే నేను చచ్చిపోతా అని మనం బతుకుని వ్యర్థం చేసే మాటలు, నోటిలోని మాటలు నుదుడి మీద రాతాలు అవుతారని ఊరికే తమాషాకి చెప్పరు పితామహపత్రిజీ. ఏ మాట అయినా పరమోత్కృష్టమైన మాట. ఆ మాటని మన నిత్య జీవితంలో వాడుకుంటున్నామా లేదా అనుక్షణము, దట్స్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇలా చాలా 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 చెప్పుకోవచ్చు. ఇంతకు ఏమైంది ఆ మహేష్ అనే అబ్బాయికి? అవర్ ఫ్యామిలీ ఈజ్ గాడ్ ప్రొటెక్టెడ్ ఫ్యామిలీ. మేము చాలా సురక్షితంగా ఉన్నామన్నాడు. ఓకే, 2 విత్తనాలు పండి. ప్రకృతి యొక్క ధర్మము 2 రకాల అనుభవాలు అబ్బాయికి రావాలి. ఒక పక్కన తండ్రి చచ్చిపోవాలి, ఒక పక్కన తండ్రి చనిపోకుండా ఉండాలి. ఎలా సంభవం అవుతుంది? తండ్రి చచ్చిపోవడం ఏమి, తండ్రి చచ్చిపోకుండా ఉంటేమేమి? ఇదే మన సినిమానా? అదేదో సినిమాలో యాక్సిడెంట్ అయిపోతే మళ్ళా చనిపోతే అన్ని వెనక్కి తీసేసి మళ్ళీ రీల్ వెనక్కి తిప్పేసి సరి చేసి మళ్ళీ కొత్త రీలు పెట్టినట్ట ఏమి ఇది ఎలా జరుగుతుంది? వెంటనే మన మనసు ఊరికే ఉండదు కదా, వెంటనే అడుగుతుంది. అయితే ఈ యొక్క భూభౌతిక వాతావరణంలో ఎంత సరిచేసిన 2 రకాల అనుభవాలు ఖచ్చితంగా అనుభవించి తీరాలి. అప్పుడు ఏమవుతుందంటే నెగటివ్ థాట్ కంటే పాజిటివ్ థాట్ బలమైంది కాబట్టి, నెగటివ్ థాట్ ఇచ్చిన దాన్ని ఫలితం కూడా అనుభవించాలి కాబట్టి ఆ కుర్రవాడికి కళ వస్తుంది.
ఆ కలలో ఆ మహేష్ అనే కుర్రవాడి తండ్రి యాక్సిడెంట్కి గురైనట్టు. ఇతను కంగారు పడుతూ ఆ ప్రదేశానికి వెళ్ళి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయినట్టు. తిరిగి అతన్ని తీసుకొచ్చి ఏడుస్తూ శవయాత్ర చేసుకుంటూ శ్మశానానికి వెళ్ళి ఆ శవాన్ని దహనం చేస్తున్నట్టు. ఇతను విపరీతంగా ఏడ్చి 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 కళ కంటున్నంతసేపు ఆ కళ వాస్తవమే అని ఫీల్ అవుతామా లేదా? అనుభవిస్తాము లేదా? సుఖం వస్తే సుఖము, ఆనందం వస్తే ఆనందము, దుఃఖం వస్తే దుఃఖము, భయం అయితే భయము. ఓ మై గాడ్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఎస్ ఆర్ నో? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క సత్యంలో ఏమి జరిగింది? కళ్ళు తెరిచాడు, దిండి తడిచిపోయింది, ఒళ్ళంతా చెమటలు పట్టినాయి, గుండె వేగంగా కొట్టుకుంది. ఎన్నెన్ని జరిగినాయి? ద ఫీలింగ్, even though you are in dream state, you are feel so filled. Yes, so feeling. ఎంత ఫీల్ అయిపోయాము అది జరిగినట్టుగా. అలా ఫీల్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత గాడ్ ఇస్ గ్రేట్, వీఆర్ ప్రొటెక్టెడ్, ది కలే అని ఆనందపడ్డాడు. సో ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ సో. కానీ ఓవర్ అండ్ ఓవర్ అగైన్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్, మళ్ళీ 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 ఆలోచన చేస్తే రోగం వచ్చిన వాడు కూడా తగ్గించుకున్న వాడు కూడా రోగం తెచ్చుకొని మళ్ళీ తెచ్చుకొని తగ్గించుకొని చివరికి చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవ్రీథింగ్ చావాలని రూలు లేకపోయినా చచ్చిపోతామనే ఆలోచన తెచ్చుకుని పోయేవాళ్ళు ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, గాడ్ ఎప్పుడు, దైవం ఎప్పుడు ప్రేమమయుడే. ప్రేమమయుడైతే మనం తప్పు ఆలోచిస్తే ఆయన సరిదిద్దే పని లేదా? ఇంకేం పని లేదు. ప్రకృతి యొక్క ధర్మాన్ని అనుసరించి ఏది అడిగితే అది ఇవ్వబట్టమే అని తెలుసు. ఈ నెవర్ అబ్జెక్ట్, నెవర్ ఆర్గ్యూ. నీతో ఎప్పుడు ఆయన వాదించడు. ఆయనకి ప్రేమించడం ఒక్కటే తెలుసు. నువ్వు అది కోరుకుంటున్నావు కాబట్టి అది ఇవ్వడం మనకే తెలుసు. కాబట్టి నువ్వు ఎరుకతో, నీ ఎంపికతో, నువ్వు చేసుకున్న పనికి కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన, నువ్వు నీ పని మీద శ్రద్ధ పెట్టు, వేరే ఆలోచన చేయక, అప్పుడు అద్భుతంగా ఉంటాం. అలా కాకుండా వాళ్ళని చూసి వీళ్ళని చూసి రకరకాల ఆలోచనలు చేసి ఏది కాకుండా చేసుకునే వాళ్ళు మనలో ఎంతో మంది ఉన్నారు. నేను ఏమి చేసినా ఏమి కాలేదండి అని అనేవాళ్ళు ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, అనేక అద్భుతాలు ఉన్నాయి. ఒకసారి మనము త్రిపుర రహస్యలో జనక మహారాజుకు ఒక విషయం చెప్తారు. ఆకాశంలో విహరిస్తున్న యోగులు స్థిరమైన భావనతో స్థిరమైన ఫలితాలని పొందవచ్చు, సమాధి స్థితి కూడా పొందవచ్చు. ఎరుకతో ఆ యొక్క శ్వాసను గమనించటం వలన, తాను లోపలికి వెళ్ళడం వలన ఆ యొక్క సమాధి స్థితి పొందవచ్చు. అంటే స్పాట్ లోనే ఆయన వినడంతోనే ఆ యొక్క సమాధి స్థితి పొందాడు. అంటే ఎంత డెప్త్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంది ఆయన దగ్గర. అందుకోసం ఈ పితామహ పత్రిసి ఏమంటారంటే గంటలు 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 ధ్యానం చేయమంటారు. ఎందుకు? దాంట్లో మంచి పట్టు రావడం కోసం. ఎప్పుడైతే ధ్యానం వలన నువ్వు పట్టు సాధించావో, ధ్యానంలో ఏ యొక్క ఆనంద స్థితిలో ఉన్నావో, కళ్ళు తెరిచిన అదే ఆనంద స్థితిలో ఉండగలిగేటువంటి నేర్పరితనం నీకు రావాలి. ఎప్పుడు వస్తుంది? ఎరుకతో ఉంటేనే. తమస్సులోకి పోకూడదు. ఎన్ని రోజులు తమస్సులో ఉంటాము? అలర్ట్, బి అలర్ట్ వాట్ యు ఆర్ నోయింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇలా మరి ధ్యానం చేసే వారికి భావ సంచలనం, మన భావాలు ఎంత అద్భుతంగా పనిచేస్తాయి అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ పితామహ పత్రిజీ. ఆలోచనని ఎంత ఉత్కృష్టంగా, ఎంత మహోన్నతంగా, ఎంత ఉజ్వలంగా, ఎంత మహావైభవంగా వాడచ్చు, మాటని ఎంత అద్భుతంగా, ఎంత వైభవంగా వాడచ్చు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ పితామహ పత్రిజీ. అయినా ఆ గురువు యొక్క హితువుని మన నిత్య జీవితంలో అడుగడుగున మనం వాడుకుంటేనే తత్ఫలితం మనకు వస్తుంది.
ప్రత్యక్షంగా కనపడుతున్న ఏముందిలేండి అలాగే చెప్తారు, మనకి దేవుడు అట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుద్ది అని అంటే, దేవుడికి ఏమి పదన మన మీద? ప్రకృతికి మనకేమన్నా పదన? చేదు ఇవ్వడము, ముళ్ళ మొక్కల్ని ఇవ్వడము పదన? మనం ఇట్టువేటప్పుడు లక్ష్యం లేకుండా, శ్రద్ధ లేకుండా ఉంటే ఏమి జరుగుతుంది? అన్యదాగ్రహణం. శ్రద్ధ లేకపోతే ఏం జరుగుతుంది? అన్యదాగ్రహణం, అపరాధము. మరి ఇంకేం అపరాధం లేదు. మై డియర్ ఫ్రెండ్స్, గురువు యొక్క హితవుని నిత్య జీవితంలో అడుగడుగున వాడుకున్నప్పుడు యద్భావం తద్భవతి. నీ మతి ఎలా ఉందో నీ గతి ఎలా ఉంటుంది. ముక్తో హి ముక్తాభిమాని. నీ ఆలోచన తెల్లవారులేసి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అదే నువ్వు అవుతూ ఉంటావు. అది తప్ప అంటే మైండ్ అనేది ఒక క్రియేటర్ మై డియర్ ఫ్రెండ్స్. మనసు అనేది ఒక సృష్టికర్త. యాక్చువల్గా యు ఆర్ నాట్ ద మైండ్. మీరు శరీరం కాదు, కానీ శరీరమే అనే భావనతో ఎంతో తాదాత్మ్యం చెందాం. ఎందుకంటే నేను వెళుతున్నాను అంటే శరీరము మిమ్మల్ని శరీరాన్ని మీరు ఆదేశిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలో మీరు శరీరాన్ని ఆదేశిస్తున్నారు. ఆర్ నాట్ ద బాడీ. ఓకే, వెన్ యు ఆర్ నాట్ ద బాడీ, వాట్ అబౌట్ ద మైండ్? బాడీ ఈజ్ అన్ ఒబిడియంట్ సర్వెంట్ టు మైండ్ మై డియర్ ఫ్రెండ్స్. బాడీ ఈజ్ ఒబిడియంట్ టు సర్వెంట్. మనసు ఎట్లా చెబితే శరీరం అట్లా ఆడతారంట. కాబట్టి మనసుకి మీరు ఏం ఆహారం పెడుతున్నారు? దాన్ని మాస్టర్స్ ఏం చెప్తారు అంటే, మనసుకి జిమ్కి వెళ్ళాలండి అంటారు. జిమ్ అంటే GYM, జిమ్ అంటే గైడ్ యువర్ మైండ్. మీ మనసుని ఎప్పుడు దానికి చక్కటి మాటలు చెప్తూ ఉండాలి. చక్కటి సరైన మాటలు చెప్తూ ఉండాలి. సరైన దృక్పథాన్ని ఇస్తూ ఉండాలి. దాన్ని గౌతమ బుద్ధుడు ఒకసారి ఇలా చెప్పారు. ఏమన్నారంటే, అన్టేమ్డ్ మైండ్ అంటే మచ్చిక చేయనటువంటి మనసు, అన్గార్డెడ్ మైండ్ అంటే కాపలా పెట్టనటువంటి మనసు, అన్ప్రొటెక్టెడ్ మైండ్ రక్షణ లేనటువంటి మనసు, అన్కంట్రోల్డ్ మైండ్ అదుపు లేనటువంటి మనసు. దానంత ప్రబల శత్రువు ఈ భూమి మీద మరొకటే. ఇంకా వేరే శత్రువులు కానే కాదు నాటకంలో భాగాలు. ఎందుకంటే మనం హాయిగా ఆనందంగా ఉండాలి అంటే నానాటి బతుకు నాటకము అన్న సూత్రాన్ని ఎప్పుడు సదా స్మరణలో పెట్టుకోవాలి. రైట్. ఇదే విషయాన్ని ఇమ్మోర్టల్ టాక్స్ లో ఆంజనేయ స్వామి అందరికీ చెప్తారు. అంతే, ఇట్స్ నథింగ్ బట్ ఎ ప్లే. ఇది కేవలం నాటకము అంటే మీకు ఏ ఇన్ఫెక్షన్ అంటుకోదు మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ఫెక్షన్ అంటే కార్మిక్ ఇన్ఫెక్షన్. రైట్. ఒక వ్యక్తి కోపం వచ్చింది అనుకోండి, ఒక ఇంట్లో ఒక వ్యక్తికి కోపం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఆ కోపం ఇంట్లో అందరికి అంటుకుంటుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది. రైట్. అంటే ఆ కోపము అతను ఎక్కడి నుంచో అంటే అంటించుకొని వచ్చినాడు, ఇంట్లో ఆ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. మరి నానాటి బతుకు నాటకము అన్న విషయం మీకు తెలిస్తే ఆ విషయాన్ని మీరు వెంటనే స్మరణకు తెచ్చుకుంటే ఆ యొక్క జ్ఞానాన్ని మీరు ఆ యొక్క ఇన్ఫెక్షన్ మీకు చుట్టూతా రక్షణ కవచం వచ్చేస్తుంది. సేఫ్టీ ఇన్సులేషన్ వచ్చేస్తుంది. ఇన్సులేషన్ వచ్చి మీరు నాటకాన్ని ఎంజాయ్ చేస్తారు. ఏం చేస్తారు? కోపదారి పాత్ర వేశాడు. అంత నాటకాలు వెళ్ళే కదా, ఎవరిబడి వారి వారి పాత్రను అద్భుతంగా పోషణ చేస్తున్నారు. కోపదారి పాత్ర వేశాడు కాబట్టి ఆ కోపదారి పాత్రను మీరు ఆహా అతని పాత్రను చాలా చక్కగా పోషిస్తున్నాడు అని మీరు ఎంజాయ్ చేయాలి. అంతేగాని ఆ కోపాన్ని, అతను తిట్టిన తిట్టుల్ని మీరు వ్యక్తిగతంగా తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇన్ఫెక్షన్, సోల్ ఇన్ఫెక్షన్. మరి అతను అనేసి వెళ్ళిపోతాడు. ఓకే, తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళా మీరు ఆ తిట్టారు, నన్ను అలా చేశారు, ఇలా చేశారు, నలుగురిలో తిట్టారు, లేకపోతే వాళ్ళ ముందు తిట్టారు, వీళ్ళ ముందు తిట్టారు, లేకపోతే నన్ను అంత మాట అంటారా? సరే, ఐడెంటిఫికేషన్ ఇస్ ద బాడీ. యు ఆర్ నాట్ ద బాడీ. స్పిరిచువాలిటీలో పండాలి మై డియర్ ఫ్రెండ్స్. స్పిరిచువాలిటీలో పండాలంటే ధ్యానంలో బాగా పండాలి. కేవలం ఒక్క ధ్యానంలో పండటమే కాకుండా స్వాధ్యాయంలో పండాలి. ధ్యాన స్వాధ్యాయాలతో పాటు సజ్జన సాంగత్యం చేయాలి. సజ్జన సాంగత్యం చేయడం వల్లనే
సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. నువ్వు జీవించి ఉండగా నీ ముక్తుడివే, నీవు ఎక్కడ బంధంలో ఇరుక్కోలేదు అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకున్నవాడు అవుతావు. అది తెలుసుకుందేకై భూమి అనే పాఠశాలలో ప్రవేశించావు. ఇదంతా నాటకము. నానాటి బతుకు నాటకము, భార్య నాటకమే, మొగుడు నాటకమే, పిల్లలు నాటకమే. ఎవ్రీథింగ్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్లే. బట్ డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్. వ్యక్తిగతంగా తీసుకోకు. ఇన్ని రోజులు తెలియక తీసుకున్నావు, దిగులు పడ్డావు, బాధపడ్డావు. మళ్ళీ మళ్ళీ బాధలు పడాలా? మళ్ళీ మళ్ళీ దెబ్బలు తినాలా? ఏమి కథ? ఏమి నేర్చుకున్నట్టు? ఏమి జ్ఞానము కావాలా? ఎక్కడి నుంచి కావాలా జ్ఞానము? ఆకాశం నుంచి ఊడిపడుతుందా? అది నీ స్వయమును, నీ స్వరూపమే జ్ఞాన స్వరూపము. ఎన్నాళ్ళు మరుపున పడతావు? ఎన్ని జన్మలు మోసుకు తిరుగుతూ ఉంటావు ఈ శరీరాన్ని? అనేక లోకాలు, అనేక పాఠశాలలు, అనేక కొత్త కొత్త విషయాలు, కొత్తగా ఇప్పుడు కొత్తగా ఆలోచించవా? మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కొత్తగా ఆలోచించాలి. ఎప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్ గానే ఉంది. ఎక్కడ ఏ లోపము లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. బట్ యువర్ థాట్స్ ఆర్ ఓల్డ్. అన్ని కొత్తవి కావాలి. బట్టలు కొత్తవి కావాలి, పండుగ వస్తే కొత్తవి కావాలి, మనకి అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. బట్ ఆలోచన మాత్రం ఏం చేస్తున్నాము? సేమ్ ఓల్డ్ థాట్స్, సేమ్ ఓల్డ్ ఫీలింగ్స్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్. అవే ఆలోచిస్తే మీ భవిష్యత్తు కూడా మీ ఓల్డ్ని కొత్తగా అది క్రియేట్ చేస్తున్నారు. భవిష్యత్తు అదే వస్తుంది. ఏమిటో ఈ జీవితం నిస్సారంగా ఉంది. ఎవరు చేసుకున్నాడు? ఎవరు చేసుకున్నారు ఈ కథ అంతా? ఈ రకరకాల వ్యవహారాలన్నీ ఉన్నాయి మేడం. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ ప్లే. మన పాత్ర ఉంది ఈ లోకంలో. మనం చేసే ఆలోచనల యొక్క మనం ఎంత మాత్రం ఆలోచిస్తూ ఉంటామో, ముందస్తుగా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రీ డిటర్మైన్డ్ థాట్స్, రకరకాల ఆలోచనలు చేయడాలు ఎన్నెన్ని ఉన్నాయి మన దగ్గర, నాటకాలు. ఇవన్నీ కూడా సృష్టి జరుగుతుంది అనుభవాల రూపంగా, సంఘటనల రూపంగా, వ్యక్తుల రూపంగా. యు ఆర్ బికమింగ్ ఏ మ్యాగ్నెట్, రైట్? దట్ మ్యాగ్నెట్స్ అట్రాక్ట్ ఎవ్రీథింగ్ సరౌండ్స్ హిమ్. నీ ఆలోచన యొక్క వైబ్రేషన్ అనుసరించి, దాని వేగాన్ని అనుసరించి, దానికి ఉన్న రెక్కలు ఎక్కడికైనా, భూమి మీదకి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. భూమి ఏంటి? విశ్వాన్ని దాటి వెళ్ళిపోతుంది. థాట్ అది చేరలేని చోటు లేదు, అన్ని చోట్లకు పోస్తుంది. కాబట్టి మన ఆలోచన ఎంత ఉత్కృష్టంగా, ఎంత అద్భుతంగా, ఎంత వైభవంగా, ఎంత మహోన్నతంగా, ఎంత పవిత్రమైన అవగాహనతో కూడి ఉండాలి. దట్ ఈస్ ద గేమ్. అప్పుడు డోంట్, వెన్ యూ ఆర్ నాట్ టేకింగ్ ఎనీ పర్సనల్, ఏది వ్యక్తిగతంగా తీసుకోకపోతే యు ఆర్ నాట్ ఇన్ఫెక్టెడ్. యువర్ సోల్ ఇస్ నాట్ ఇన్ఫెక్టెడ్. ఇంకా అక్కడ కారణాలు లేవు జన్మ తీసుకోవడానికి. కారణాలు ఉంటే బాకీలు తీర్చుకోవడానికి, వాడిలా అన్నాడు వీడిలా అన్నాడు అంటే వాడి మీద బాకీలు తీర్చుకోవడానికి మళ్ళీ పుడతావా? మూర్ఖత్వం కదా. మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ ఇన్కార్నేటెడ్ టు నో థైసెల్ఫ్. ఓన్లీ ద కాజ్ యు ఆర్ ఇన్కార్నేటెడ్. నువ్వు పుట్టింది నిన్ను తెలుసుకునేందుకు, బాకీలు తీర్చుకునేందుకోసం కాదు, బాకీలు పడడం కోసం కాదు. ఏమి లేదు, అంత అవుతుంది. నాటకం, నాటకం. ఎవ్రీథింగ్ ఇస్ ఎ ప్లే. ఇది నాటకముగా భావించినప్పుడు అక్కడ నేను అనేది ఉండదు. ఈ నేనే లేకపోతే, ఈ నేను అనే శరీరము బంధము లేకపోతే అందరిలోనే ఉంటావు, అందరిలోనూ నటిస్తావు. ఎక్కడికి సన్యాసం స్వీకరించవు, నీ కుటుంబం విడిచి నువ్వు ఎక్కడికి పోవు. కానీ నీ లోపల నువ్వు సదా ఆనందంగా ఉంటావు. ఎందుకంటే నువ్వు నీతోనే ఉంటావు. ఆ నీవు నీతో ఉండడం నేర్చుకుంటే అందరితోనూ, అందరూ దైవాలే, అందరూ దివ్యాత్మ స్వరూపులే. ఇంకా ఆత్మక స్వరూపమే లేదు. పదాలలో మళ్ళా మెలికలు పడిపోయి మళ్ళీ ఇరుక్కుంటాం. మై డియర్ ఫ్రెండ్స్, అంతా ఆ బ్రహ్మమయమే, అంతా ఆ బ్రహ్మమయమే.
అంతా రామమయం అనండి, బ్రహ్మమయం అనండి, అంతా త్రిపురారండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ ద ట్రూత్. సత్యం ఒకటే. అనేక విధాలుగా అనేక రూపాలుగా మనకు గుర్తు చేసే దానికోసం ఆ మహనీయులు మనకి ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు. ఈ సత్యాన్ని మనం తెలుసుకొని నిత్య జీవితంలో ఆచరణలో పెడితే ఇంకెవరి చరణాలతో పని లేదు. ఎందుకంటే ఉన్నదంతా నువ్వై ఉండవు. ఇంకే చరణం పట్టుకుంటావు? ఇంక నీ కాళ్ళు నువ్వే పట్టుకోవాలా. ఇంకా వేరే లేరు. నీకన్నా భిన్నంగా కనబడ్డారంటే నువ్వు పండలే. ఎక్కడైనా తప్పులు కనబడ్డాయంటే నీ సాధనలో నీ తప్పులు సవరించుకోబోయి పక్క వాళ్ళ తప్పులు ముందు నీ ఇల్లు బాగు చేసుకోకుండా పక్క వాళ్ళ ఇల్లు బాగు చేయడానికి కుదరదు. ఆత్మను మోక్షాయ జగతితాయ చ. నేను నువ్వు బాగు చేసుకుంటేనే పక్కవాడికి బాగు చేసుకోగలిగేటువంటి నైపుణ్యం వస్తుంది. నీకు నువ్వు మంచి మిత్రుడైతేనే నీ చుట్టూ మంచి మిత్రులు ఆకర్షింపబడతారు. అందరిలోనూ మంచి మిత్రత్వాన్ని దర్శనం చేస్తావు. నీ స్వస్వరూప దర్శనం అయితే అందరిలోనూ ఈశ్వర దర్శనం అవుతుంది. ఈ కొటేషన్స్ కావు, ట్రూత్, సత్య. అందుకోసమే డోంట్ బిలీవ్ ఇన్ ఎనీథింగ్ బ్లైండ్లీ, డూయింగ్ ఓన్లీ నోయింగ్. దీన్ని ఆచరణలో పెడితేనే ఆ యొక్క జ్ఞానం మన సొంతం కావాలి. జ్ఞానం మనకు సొంతం కావాలి. జ్ఞానం మన సొంతం కాకపోతే ఏమన్నారు? శవానికి చేసిన అలంకారం లాంటిది కాదు ఆ జ్ఞానం. మనకెందుకు ఆ యొక్క మనమేమి ఈ శవాల మోసే గోళ మనకెందుకు? మళ్ళీ మళ్ళీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఈ శవాలను భుజానేసి తిరగడం ఎందుకు? మై డియర్ ఫ్రెండ్స్, మన లోపల సత్యము మన లోపలనే ఉంది అన్నప్పుడు హియర్ అండ్ నౌ, ఇప్పుడే ఇక్కడే, నాట్ దేర్ అండ్ దెన్, అప్పుడు ఎప్పుడో ఎక్కడో కాదు. మనసు కోతి అలాగే అబ్జెక్షన్ పెడుతుంది. ఏంటండి మీరు తమాషా చెప్తున్నారు, అది ఎలా సాధ్యం? ఎస్, ఎలా సాధ్యం అన్నారు కదా, నమస్కారం. అది ఎప్పటికీ సాధ్యం కాదు. అది ఇప్పుడే సాధ్యం, ఇక్కడే సాధ్యం. శ్వాస అనుసంధానం చేస్తే, ఎరుకతో ఉంటే, ఆ శ్వాసను లోపలికి 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 ఎరుకతో లోపలికి తీసుకెళ్తే అలా అయితే యు ఆర్ కనెక్టెడ్. యు ఆర్ కనెక్టెడ్ విత్ యువర్ ఓవర్ సెల్ఫ్. మై డియర్ ఫ్రెండ్స్, అవే ఆ బ్రహ్మము నుంచి వెలువడినటువంటి ఆ అంశాత్మగా నువ్వు ఉన్నప్పుడు ఆ బ్రహ్మం వేరే, ఈ అంశాత్మ వేరే కాదు. సేమ్ క్వాలిటీస్. అదే పెద్ద లడ్డు, రైట్? ఆ లడ్డు తీసుకొచ్చి రంగు, రుచి, వాసన సేమ్ టు సేమ్. చిన్న తొనక తీసినా అదే ఉంటాయి క్వాలిటీస్. క్వాంటిటీ ఒకటే తేడా. అందుకోసం ఈ పిండాండంలో ఉన్న ఆ యొక్క ఆ పెద్ద నీవుతో ఈ చిన్న నీవు కనెక్ట్ అయినప్పుడు ఈ చిన్న నీవు మాయమైపోయి ఉన్నదంతా ఒకటే అవుతుంది. ఈ సత్యములో మనం స్థితమైతే ఎక్కడ లేనా దేనా ఉండదు, ఏనికి ఆరాటం ఉండదు, హాయిగా ఉంటాం, శాంతంగా ఉంటాం. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి. ఈ నేను అనబడేది ఆ బ్రహ్మము. ఇంకా నేను లేదు. ఇంకా నేను అనే పదమే ఉండదు. ఉన్నదొకటే బ్రహ్మము. ఈ అహంకార శూన్యత, ఈ నేను చేస్తున్నాను అహంకృత రహితామృత పానం చేయాలి. మై డియర్ ఫ్రెండ్స్, నేను చేస్తున్నాను అనే భావాన్ని తీసేసినప్పుడే అమృతము. ఆ అమృతాన్ని పానం చేసినప్పుడు మనం ఎప్పుడూ చిరంజీవులమే. గుర్తుపెట్టుకోండి, మీరెప్పుడు గతం గురించి ఆలోచించకుండా ఉంటే, వర్తమానంలోనే ఉంటే, మీకు వయసు లేదు, కాలము లేదు. కాలమన్నా వయసు అన్న ఒకటే కదా. ప్రదేశం లేదు, అన్నిటికీ అతీత స్థితిలో చిరంజీవులుగా ఉండిపోతారు. బరాబర్. ఎప్పుడు కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి, ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తూ ఉండాలి. ఏమైనా తిట్టాలనిపిస్తే కొత్త తిట్లు ఏమైనా ఉన్నాయో అవి కనిపెడతా ఉండాలి. ఎప్పుడు నవీనంగానే ఉండాలి తప్ప కొత్తగానే ఉండాలి. ఎందుకంటే నాటకంలో భాగం తిట్టాలు ఉంటాయి. నానాడి బతుకు నాటకం అన్నప్పుడు అన్ని రసాలు ఉంటాయి మాట ఫ్రెండ్స్. కోపం కూడా ఉంటుంది. కోపదారి పాత్ర వేస్తాము. ఆ వేసేవాడు కూడా కోపదారి పాత్ర వేసేవాడు. నేను ఇప్పుడు కోపదారి పాత్ర వేస్తున్నాను అని ఆ కోపాన్ని నటిస్తూ ఉన్నప్పుడు వాడు తన లోపల రిఫ్లెక్షన్స్ ని పట్ల ఎరుకుతూ ఉంటాడు. ఆ కోపం అతని మీద ఏ ప్రభావం చూపించదు.
తన మీద ప్రభావం చూపించదు. కానీ ఈ డిస్ప్లే ఆ డిస్ప్లే బ్రహ్మాండంగా చేస్తాడు. అభివ్యక్తీకరణ కొరకు నువ్వు ఇక్కడికి వచ్చావు. ఈ నాటక రంగం మీద అభివ్యక్తీకరణ, అభినయించి వ్యక్తీకరణ కొరకు నువ్వు ఇక్కడికి వచ్చావు. దెన్ నీ లోపలికి నువ్వు నీ నాటకం వేసాను, దట్స్ ఆల్. నవ్వుకుంటాడు తర్వాత. ఓ పక్కన కోపంగా విజృంభిస్తాడు, లోపల మాత్రం నవ్వుతూ ఉంటాడు. నందతి 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 ఏవా. మై డియర్ ఫ్రెండ్స్, ఇంత భిన్నత్వంగా బయటి నటిస్తూ లోపల అంతర్ముఖంగా నటిస్తున్నప్పుడు, తను వేషధారణ వేశారు అన్న భావన కలిగి ఉన్నప్పుడు, ఏ యొక్క రిఫ్లెక్షన్స్ నీ శరీరం మీద పడకుండా, ఏ కర్మ అంటుకోకుండా, ఆ కర్మ ఫలాలను రోగాలను తెచ్చుకోకుండా బ్రహ్మాండంగా ఉంటావు. రకరకాల పాత్రలు వేస్తూనే ఉంటాం. అందుకోసమే కృష్ణుడు భగవద్గీతలో భలే తమాషా పదం వాడాడు, యుద్ధాయ విగత జరహ. యుద్ధం చేయి, నీ లోపల ఏ ద్వేషం లేకుండా. వాట్ యు బ్యూటిఫుల్ థింగ్స్. గురువులు ఎప్పుడు అద్భుతమైన మాటలు చెప్తారు, అమృత దారలు. ఆ అమృతాన్ని గురాల వలె అప్పుడే మనం చిరంజీవులుగా ఉంటాము. దృక్కును బట్టి దృశ్యము, మన సంకల్పాన్ని బట్టి మనం ఏ విధంగా ఎంతకాలము అని అనుకుంటే కాలమే లేదు. అంత కాలం అనేది భ్రమ, కాలమే లేదు. క్యాలెండర్ అనేది డూప్లికేట్ గా మనకై మనం వ్యవహారం కోసం, వ్యాపార లావాదేవీల కోసం, చరిత్ర గణన కోసం నిర్మించుకున్న ఇది. ఈవెన్ దో సైన్స్, మెడికల్ సైన్స్ ఆల్సో సేస్ ఏజ్లెస్ బాడీ టైమ్లెస్ మైండ్ అనేటువంటి డాక్టర్ దీపక్ చోప్రా గాని, న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ గాని, మెడికల్ సైన్స్ గాని, ఏజ్ ఆఫ్ ది బాడీ ఈజ్ 11 months, 11 నెలలు మాత్రమే చెప్తుంది. ఇది ఇక్కడ ఉన్న విశేషం, రైట్? సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ సత్యాన్ని, ఈ యొక్క అవగాహనని, పవిత్రమైన అవగాహనని మన లోపల మనం అద్భుతంగా, పవిత్రమైన అవగాహన అద్భుతంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే జ్ఞానం. నేను చెప్పేది ఓన్లీ ఇన్ఫర్మేషన్, రైట్? ఆ ఇన్ఫర్మేషన్ ని కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే సాధన 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 పరిసాధన. ఎందుకంటే మర్చిపోయినామయ్యా, మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకో. గుర్తు చేసుకున్న దాన్ని నిత్య జీవితంలో ఆ జ్ఞానములో ఆ యొక్క దృఢమైనటువంటి ఆ యొక్క పాదుకోవాలా, నీ లోపల నీవు పాదుకోవాలా. అప్పుడే అద్భుతంగా ఉంటావు. సో డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్. ఏది వ్యక్తిగతంగా తీసుకోకండి. వాక్కుని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటా ఉండండి. దోషాలు దొరికితే వెంటనే సరి చేసుకోవండి. తప్పు చేశాను అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు మీకే తెలియాలి. తప్పు కప్పబడకూడదు. తప్పు మీకు తెలియాలి. తప్పు మీకు తెలిసినప్పుడే మిమ్మల్ని మీరు సరిదిద్దుకుంటూ ఉంటారు. సాధనలో గొప్ప పట్టు సాధించాలంటే ముందు ఇతరుల దోషాలన్నిటినీ చూడడం మానేయండి. మీ లోపల మీరు చూసుకోండి. ఎక్కడైనా దోషం కనపడిందంటే ముందు అర్జెంటుగా మీ లోపలికి చూసుకోండి. ఎక్కడైనా ఏ మూలైనా దాగుని ఉందేమో. అప్పుడు వెంటనే సరిదిద్దుకుని మీ సాధనని పెంచుకుంటారు. పక్వమైపోవాలి. ఊర్వారుకమివ బంధన మృత్యుర్ముక్షయ మామృతాత అంటే అంతే. దోస తీగ ఎంత గట్టిగా ఉంటుంది, చేతులు పట్టి లాగితే పచ్చి తీగ చేతులు దిగిపోవాల్సిందే, అంత ఉంటాయి. అదే పండింది అనుకోండి, సులువుగా విడిపోతుంది. ఆ విధంగా ఆ పరమ సత్యములో మనం పండిపోవాలి మై డియర్ ఫ్రెండ్స్. నాట్ ఎప్పుడో కాదు, ఎక్కడో కాదు, ముసలితనం వచ్చిన తర్వాత కాదు, ఎంతో సంవత్సరాల తర్వాత కాదు, ఎన్నో జన్మల కాదు, ముసలితనమే లేదు, అంత వత్తదే అని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏజ్ ఆఫ్ ది బాడీ 11 months. యద్భావం తద్భవతిని అనుసరించే అనేక రకాల వికారాలని మనం అనుభూతి పొందుతాం, రైట్? సో మై డియర్ ఫ్రెండ్స్, వస్తూ పోతూ ఉండేది నీది కాదు. నువ్వు ఏ మార్పు చెందిన వాడివి, సాక్షిగా ఉన్నవాడివి. అనేక ఆధ్యాత్మిక సత్యాలు మనకు అన్ని చెప్తూ ఉన్నాయి. యద్భావం తద్భవతి మై డియర్ ఫ్రెండ్స్. నువ్వు ఏ విధమైన భావన నీకు తెలియదు, నీకు ఆ అద్భుతమైన భావన నీకు తెలియదు. అద్భుతమైన భావన ఒక జీసస్ దగ్గర నుంచి తీసుకోండి, ఒక కృష్ణుడి దగ్గర నుంచి తీసుకోండి. బుద్ధుడైతే మన ఆలోచనే ఇప్పుడు వర్తమానం ఈజ్ ఈక్వల్ టు
యువర్ పాస్ట్ థాట్స్ అని చెప్తారు. మీ గతంలో చేసిన ఆలోచనల యొక్క ఫలితమే వర్తమానము అని చెప్తారు. మనం తిరిగి చూసుకుంటే ప్రతి సందర్భంలోనూ ప్రతి కోణంలోనూ ఈ యొక్క అనుభవాలు మనకి కోకొల్లలు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక అద్భుతమైన జ్ఞానము మనము స్వీకరిస్తున్నాము. యద్భావము తద్భవతి యామతి సాగతిర్భవేత్ అని విషయాలు మనకి తెలుసు అనుకుంటాము. కానీ నిత్య జీవితంలో అది 24/7 పనిచేసే ప్రకృతి యొక్క నియమము. దానినే మరొక రూపము కర్మ సిద్ధాంతం అని కూడా అంటూ ఉంటారు. కర్మలు అంటే అవేవి ఎంతో కష్టమైనవి ఏమి కాదు మై డియర్ ఫ్రెండ్స్. దాన్ని క్లిష్టం చేసుకోనక్కర్లేదు. కర్మ సిద్ధాంతం అంటే ఏం చెప్తుందంటే డోంట్ డూ ఇట్ అగైన్ అని. సింపుల్, డోంట్ డూ ఇట్ అగైన్, అది మళ్ళీ చేయొద్దు అని చెప్తుంది. అంతే తప్ప అదేదో శిక్షించడం కోసం మనకేవో కర్మల వలన మనం శిక్షలు పడుతున్నాము, బాధలు పడుతున్నాము. ఏ కర్మ కూడా కాదు మై డియర్ ఫ్రెండ్స్. భాగవతం భిక్షుగీతలో ఉంది, కావాలంటే చెక్ చేసుకోండి. శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్తుల్లో కూడా ప్రాథమికంగా మన కారణము, ఈ లోకము దుఃఖమయము, దుఃఖానికి కారణము అని, జీవితం అంతా దుఃఖమయము, ఈ దుఃఖానికి కారణము, మన జీవితంలో దుఃఖానికి కారణము ఏ దేవీ దేవతలకు గాని, తల్లిదండ్రులకు గాని, జంతువులు గాని, ఇరుగు పొరుగు వారి గాని, ఇలా ఎవరు కారణం కాదు. అలాగే కంటికి కనపడకుండా దూరంగా ఉన్న సుదూర తీరంలో ఉన్నాయని చెప్పబడుతున్న గ్రహరాశులు ఏవి కాదు, కేవలం మన మనసే అని చెప్పారు. కాబట్టి యద్భావం తద్భవతి అంటే మన భావన, మన భావనను బట్టి అద్భుతం. సరే, ఒక చిన్న ప్రయోగం చేద్దాం. 2 నిమిషాల పాటు 2 నిమిషాల పాటు కొంత ఒక ప్రయోగం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. స్థిరమైన భావన స్థిరమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయం మీద టెస్టింగ్ అన్నమాట. ఇది ఓన్లీ, ఇది మెడిటేషన్ కాదు. డోంట్ ఇది మెడిటేషన్ అని మాత్రం అనుకోబాకండి. ఒక మాట మన మనసులో పడితే దాన్ని గాలిని సుడిగాలి చేసేస్తాం. ఒక మాట మన మనసులో పెట్టుకొని దాన్ని ఓవర్ అండ్ ఓవర్ అగైన్ మళ్ళీ అనుకుని ఆ గాలి తిప్పి దాన్ని సుడిగాలి చేస్తాం. అదేదో ఒక చిన్న భావన పెట్టుకుందాం. ఐ హావ్ రీడ్ సమ్వేర్ అండ్ ఆల్సో అఫ్కోర్స్ నేను వర్క్షాప్స్ లో కూడా నేను చాలా సార్లు చేశాను, చాలా మంది రిజల్ట్స్ వచ్చినాయి, అది వేరే స్టోరీ. ఇప్పుడు జస్ట్ 2 మినిట్స్ మనము ఒక ప్రయోగం చేద్దాం. దట్ ఈస్, ఆనందం అనే పదం ఆనందాన్ని సృష్టిస్తుందా అనే పదం. ఇంకా ఆనందం అనే పదం తప్ప మరొకటి ఏమీ లేకుండా శ్వాసను నెమ్మదిగా ఒకసారి లోపలికి తీసుకోండి. ఇంకా లోపలికి తీసుకెళ్ళండి నెమ్మదిగా. ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయే కొలది వీఆర్ కనెక్టెడ్ విత్ అవర్ సెల్ఫ్. నెమ్మదిగా బయటకు వచ్చేయండి ఈ శ్వాస రూపంలో. ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, మీ స్వస్వరూపము ఆనందం. ఈ పదాన్ని వాడదాం. ఆనందము అని టైం పెడతాను. కరెక్ట్గా 2 మినిట్స్ చేద్దాం. ఆనందం అనే పదం, నో థాట్, నో జడ్జిమెంట్, నో కామెంట్, కేవలం డూ ఇట్ అనమాట. ఇది పదాన్ని వాడండి. పదాలు మన మీద ఎలా జీవితం మీద ప్రభావం చూపిస్తున్నాయో మనకు అందరికీ తెలుసు. మనసు కొంటది, రకరకాల అడ్డంకులు చెప్తుంది. దాన్ని పక్కా పెడదాం. ఒకసారి ఆనందం అనే పదాన్ని వాడదాం. ఓకే, గో ఆన్ రిపీట్. ఆనందము అని నేను పైకి చెప్తున్నాను, మీరు పైకి అనకూడదు. మీ మనసులో తాదాత్మ్యం చెందుతూ విత్ ఫీల్ అనమాట, లోపల నుంచి ఆ ఫీల్ అవుతూ ఆనందం అనే భావనతో ఉండండి. ఆనందము అనే భావన విత్ ఫీల్ లోపల నుంచి రావాలి. పెదాల మీద వాడకూడదు, ఊరికే పైన ఉండకూడదు. లోపల కంట ఆనందము అనే భావన రిలీజ్ చేయండి. కీప్ గోయింగ్. జస్ట్ 1 minute.
చెప్తారు. ఓకే చెప్తారు. ఇది ఒక అద్భుతమైన ప్రయోగం. మాట మీద ధ్యాస, కేవలం ఒకే వర్డ్. ఎందుకంటే అది మన స్వస్వరూపమైన మనం మర్చిపోయినాము. కీప్ గోయింగ్ మై ఫ్రెండ్స్. నో కామెంట్ అండ్ నో జడ్జిమెంట్. కీప్ గోయింగ్. కామెంట్ జడ్జిమెంట్ తో స్క్రీన్ వేశారంటే యూ మిస్ ద గేమ్. నో ప్రాబ్లం. ఐ హ్యావ్ నో ప్రాబ్లం. ఒక శృంగారపరమైన ఆలోచన వచ్చినప్పుడు మన శరీరంలో ఇన్ని కెమిస్ట్రీలు మారుతూ ఉంటాయి. రోగం అనే ఫీలింగ్ వచ్చినప్పుడు నీరసం అనేటువంటి అనవసరమైన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి. కానీ ఆనందం అనే భావన తిప్పితే ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. అక్కర్లేనివి ఎన్నో తిప్పుతూ ఉంటాం, కావలసింది తిప్పండి. ఆనందము 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 ఆనందం అనే పదం. ఇట్స్ ఓన్లీ శాంపుల్. మేక్ ఇట్ సో మెనీ థింగ్స్. ఆ వర్డ్ బదులు ఇంక ఎన్ని వర్డ్స్ అయినా వాడుకోవచ్చు. జస్ట్ డూ ఇట్. కీప్ గోయింగ్. కీప్ గోయింగ్. ఆనందము ఆనందము ఆనందం అని ఇడవకుండా. ఒక పాత్రలో ఉన్న నూనె మరొక పాత్రలోకి వంపుతున్నప్పుడు ఏకధారగా ఏ విధంగా పడుతుందో బ్రేక్ లేకుండా ఆ విధంగా విత్ ఫీల్ లోపల నుంచి, పెదాలతో కాకుండా, you have to feel it and sense it that when you say Ananda, what is the reflection of your body? ఏమి స్పందిస్తుంది మీ శరీరంలో? అంతగా మన సాధన ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. అది అక్కడన్నా లెక్క. ఎరుకంటే అలా ఉంటది. ఎరుకతో శ్వాస మీద ధ్యాస పెట్టడం నేర్చుకుంటే మన మాట యొక్క ఫలితం ఏ విధంగా మన శరీరం మీద రిఫ్లెక్షన్ వస్తుంది, స్పాట్ లో తెలుస్తుంది. అప్పుడే కార్యకారణ నియమాలు తెలుస్తాయి. ఏ ఆలోచన ఏ ఫలితాన్ని ఇస్తుందని. ఓకే, సో అయిపోయింది. ప్లీజ్ స్టాప్ దట్ మంత్ర. మాటే మంత్రం మై డియర్ ఫ్రెండ్స్. తదర్థమననాతు త్రాయితే ఇది మంత్ర. మాటే మంత్రం కాబట్టి మనం మన మాట, నోటిలోని మాట నుదుటి మీద రాతవుతుంది కాబట్టి మనం అద్భుతంగా ఉండాలి. ఓకే, నౌ థ్యాంక్ యూ వెరీ మచ్. స్టాప్ దట్ చాంటింగ్ అండ్ టేక్ ద బ్రీత్ అగైన్. లోపలికి శ్వాసను టేక్ డీప్ బ్రీత్. స్లోలీ 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 అండ్ డీప్లీ. శ్వాసను గాఢంగా నెమ్మది నెమ్మదిగా, చాలా నెమ్మదిగా లోపలికి 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 వెళ్ళిపోండి. ఎంత బాగుంటుందో. దిస్ ఈజ్ అ టెక్నిక్ టోల్డ్ బై ది ట్యూస్డే లోప్ సంగ్రామ్. మరణం లేని మీరు అనేటువంటి బుక్ లో ఆయన ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్పారు. ఇట్స్ ఓన్లీ టెక్నిక్, నాట్ ఎ మెడిటేషన్. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉంటాం మనం, ఎక్కడెక్కడో మన మనసు ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటుంది. ఇమీడియట్ గా జీరోలోకి వెళ్ళిపోవడానికి ఇది ఒక సూత్రం. సమాధి స్థితి అనే దాన్ని అనుభూతి పొందడం కోసం ఇది ఒక సూత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి. అయితే రోటారు చేతులు కడమే పెట్టుకోండి. ఈ ఒక నిమిషమైన స్వల్పం అపేక్ష ధర్మక్షేత్ర అయితే ఇది మహాభారత్ అన్నట్టు ఒక నిమిషమైన తలపులన్నీ నిలిపి అంతా నీవే అనుచు తిన్నగా ఇదికి అంతరంగమున తెలుసుకుంటున్నాయ్యా, అంతా నీవే, నువ్వు తప్ప అన్యం లేదన్నట్టు ఉంటుంది. ఎనీహో థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సన్ ఎనర్జీ వారికి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు చాలా అద్భుతంగా బాగా వివరించారు. ప్లస్ ఉపమానాలతో సహా అన్ని బాగా చెప్పారు సార్. లాస్ట్ మీరు ఆనందము ఆనందము ఆనందం అని చెప్పారు కదా సార్, అది ప్రతి ఒక్కరూ పాటించదగ్గ విషయం అని నేను అనుకుంటున్నాను. అంటే ప్రతి ఒక్కరు ఇలా చేయటం వల్ల జీరో స్టేట్ కు వస్తారన్నా సార్ ఇప్పుడు ఇది చెప్పడం. ఆనందం అనే పదము శివం, అండర్ నేమ్ ఆఫ్ శివ. ఆనందం అనేది మన స్వస్వరూపం. మన స్వస్వరూపాన్ని స్మరణ చేసుకోవటం వలన ఆ ఆనందం లేక వస్తారని సార్. ఆనందం అనేటువంటి ఆ ఫీల్ లో మనము ఒక జస్ట్ నేను 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తే విపరీతమైన ఎనర్జీ వస్తుంది మేడం. కానీ ఆ ఎనర్జీని తట్టుకోలేరు. దే హావ్ టు షేర్ దట్ ఎనర్జీ. అదే సార్, లోపలంతా సుళ్ళు తిరిగిపోతా ఉంది. ఓకే, ఎనీబడి కెన్ షేర్ అండి. వాళ్ళ ఫీలింగ్స్ ఏమైనా షేర్ చేయమనండి.
I will be there. మాస్టర్స్ ఎవరన్నా సార్ తో మాట్లాడతారంటే క్వశ్చన్స్ వేస్తామంటే వెయ్యొచ్చు. ఒక 2 minutes మనకి టైం ఉంది. సార్ మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఆనందము, ఆరోగ్యము, శక్తి, ఈ 3 బై బర్త్ ఉన్నాయండి మన దగ్గర. ఆనందము, ఆరోగ్యము, శక్తి బై బర్త్ మనకి రైట్స్ అవి. కానీ బికాస్ ఎదిగే కొలది మన ఆలోచన సంవిధానం సరిగ్గా కాని ఆలోచనతో ఉండటం వలన మనం వాటిని మర్చిపోయినాం. తిరిగి పునఃస్మరణ కొరకు అది మన సొంతమయ్యేంత వరకు, అవి మన సొంతము అనేటువంటి ఆ ఫీల్ వచ్చేంత వరకు ఓవర్ అండ్ ఓవర్ అగైన్ మళ్ళీ మనం చెప్పుకుంటూ ఉండాలి. అలా గుర్తు చేసుకోవడం స్మరణ అంటారు. రామ్తా చెప్తారు, మానవ జాతి విమోచనానికి ఏకైక మార్గం ఒకటే, తన దివ్యత్వాన్ని పునఃస్మరణ చేయడమే అని. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, మై వాట్సాప్ నెంబర్ ఈజ్ 9440622244. యూ కెన్ కాల్ మీ అండ్ ఆల్సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కానీ అడగచ్చు. సో థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే వైదేహి మేడం గారికి నమస్సమాంజలు. మీ అందరికీ కృతజ్ఞతలు, నమస్సమాంజలు. మా అందరి తరపున కూడా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఇంతటితో ఈ సెషన్ ని కంప్లీట్ చేస్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. I got no feedback from the audience. Okay, no problem. Thank you very much. Thank you, sir. Thank you. Bye.